ప్రత్యూష్ నువ్వు ఇంగ్లీష్ బైబిల్ అండ్ నిర్మలక్క మీరు తెలుగు బైబిల్. ఈజ్ ఇట్ ఓకే? యా. అప్పుడప్పుడు మిస్ అయితే సాహస్ కూడా ఇంగ్లీష్ బైబిల్తో రెడీగా ఉండండి. క్రిస్టియన్ ఆల్సో ఎనీ బైబిల్. ఓకే, ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేస్తూ ఉండండి. సరే, మరి ఈరోజు సెప్టెంబర్ 18, 2021 ఆదివారం. రివైవల్ లీడర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్నే మన మధ్య హెచ్చిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాము. మరి ఆయన మనకి అనేక ప్రార్థనలకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉండి మరి పాటల్లోనూ ప్రార్థనలోనూ నిన్నైతే కీబోర్డు వాయించే యవనస్తుని కూడా తీసుకొని వచ్చాడు, చక్కగా పాడాడు రాజక్క కుమారుడు. దేవుని నామానికి మహిమ. చూద్దాం మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది. మరి ఈరోజు వాక్యం అయితే దేవుని యొక్క స్వభావాన్ని మనం మొదటగా తెలుసుకోవాలి. గాడ్స్ క్యారెక్టర్ అన్నమాట. మరి గాడ్స్ క్యారెక్టర్ని రివీల్ చేసేది ఏంటంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము, వచనము. దేవుని యొక్క క్యారెక్టర్ని, స్వభావాన్ని, ఆయన ఎటువంటి వాడు అనేది, మరి మనుషులకి ఆయనకి ఏమిటి తేడా అనేది. మరి అందులో భాగంగా మన దేవుడు నిబంధన కలిగిన దేవుడు. మన దేవుడు నిబంధన కలిగిన దేవుడు. నిబంధన అంటే ఏంటంటే అగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ కన్నా ఇంకా ఎక్కువే. ఓకే, మనుషుల మధ్య అగ్రిమెంట్లు జరుగుతూ ఉంటాయి కదా. అగ్రిమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మరి ఇది చేస్తే ఇది జరుగుతుంది, ప్రామిసెస్ ఉంటాయి. దాన్ని ఉల్లంఘిస్తే దానివల్ల మనకి నెగిటివ్స్ కూడా ఉంటాయి అన్నట్లు సింపుల్గా అగ్రిమెంట్ని ఉల్లంఘిస్తే. మరి ఆయన నిబంధన కలిగిన దేవుడు, నిబంధన చేసే దేవుడు. ఓకే, నిబంధన చేసే దేవుడు. మాదిరి టేక్ కేర్, యూఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్. చుట్టూ వెహికల్స్ ఉన్నాయి. ఓకే, నడిచేటప్పుడు జాగ్రత్త. సో మనము కూడా ఆయనతో నిబంధనలో ఉన్నాము. నేను చెప్పాను 7 రకాల నిబంధనలు ఉన్నాయని చెప్పాను. ఓకే, మొదటగా ఆదాముతో నిబంధన చేసుకున్నాడు, తర్వాత నోవహుతో నిబంధన చేసుకున్నాడు, తర్వాత అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు, తర్వాత మోషేతో నిబంధన చేశాడు, మొజాయిక్ కోవెనెంట్, తర్వాత దావీదుతో చేశాడు. ఓకే, మరి తర్వాత వచ్చేసి న్యూ కోవెనెంట్ మనం చూస్తాం. ఓకే, తర్వాత ఎటర్నల్ కోవెనెంట్ ఇలా మనం 7 రకాల నిబంధనలు మనం చూస్తాం. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మరి ఆయన స్వభావం ఏంటంటే నిబంధన చేసే దేవుడు అని. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ కోవెనెంట్. ఆయన మాత్రం మాట తప్పని వాడు. ఆయన ఒక వాగ్దానం మనకు చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తాడు అన్నమాట. మరి ఆ వాక్యం ఒకటి చూద్దాము. కీర్తనలు 89:34 చూద్దాం. కీర్తనలు 89:34. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో ఫస్ట్ తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్. అండ్ 34. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అది నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అంటున్నాడు దేవుడు. డైరెక్ట్గా ప్రభువారే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒకసారి నిబంధన చేస్తే ఆయన రద్దుపరచడంట. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చడు. ఓకే, మరి మనం ఎన్నిసార్లు మారుస్తాం? కానీ దేవుడు ఒక్కమారు పలికాడంటే ఇంకంతే. మరి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, మనం చక్కగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏదో సామ్స్ 89:34. మన దేవుడు నిబంధన కలిగిన దేవుడు. ఆయన నిబంధన నుంచి తప్పిపోడు. మనుషులు తప్పిపోతారు కానీ ఆయన నిబంధన నుంచి తప్పిపోడు. ఇంకా ఇక్కడ చక్కగా ఏమనుందంటే I will not violate my covenant or later what my lips have uttered. Yes, I will not violate my covenant. Yeah, I will not violate my covenant. సో ఇక్కడ చూడండి, నాట్ అనే పదం తీసుకోండి. నా నిబంధనను నేను రద్దుపరచను అంటున్నాడు. మరి తెలుగులో ఐ విల్ నాట్
వయలేట్ మై కోవెనెంట్. నిబంధన రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా 7 రకాల నిబంధనలు ఉన్నాయి. వివాహం అనేది ఒక నిబంధన, బిజినెస్ అగ్రిమెంట్స్, ఓకే. మరి దేవునికి మనకి పర్సనల్ నిబంధనలు ఉండొచ్చు. దావీదుకి యోనతానికి మధ్య ఒక నిబంధన ఉంది. ఫ్రెండ్షిప్స్లో కూడా, రిలేషన్స్లో కూడా నిబంధన ఉంది. ఒక సహవాసంలో ఒక నిబంధన ఉండొచ్చు. అది ఇప్పటికీ ఇజ్రాయిల్లో కానీ ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఇప్పటికీ నిబంధనలు కొనసాగుతూ ఉంటాయి అన్నమాట, ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి మధ్య. మరి దానికి సాదృశ్యంగా ఏం చేస్తారంటే, నిబంధన చేసుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే, నేను ఒకసారి చెప్పాను, ఇట్లా రక్తపు ఏదైనా గీసుకొని, మరి రక్తం ఇక్కడ వస్తుంటే 2 చేతులు, ఇప్పుడు నేను ఇంకొకరితో చేస్తున్నానంటే వాళ్ళు కూడా ఈ విధంగా గీసుకొని ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు. అంటే నిబంధన చేసుకున్నాను. ఎంత కన్సిక్వెన్సెస్ ఉంటాయంటే నెగిటివ్, దాన్ని వైలేట్ ఎవరు చేస్తే అది ప్రాణానికి కూడా అపాయం రావచ్చు. అంటే నిబంధన విషయంలో దేవుడు అంత సీరియస్గా ఉంటాడు. ఇక్కడ ఐ విల్ నాట్ వయలేట్ మై కోవెనెంట్ అంటాడు. ఐ విల్ నాట్ అనే పదం ఇంగ్లీష్లో ఉంది. అది హెబ్రూస్లోకి వెళ్తే హెబ్రీ భాషలోకి లో అనే పదం అనమాట. అంటే ఇక్కడైతే ఒక్కసారి చెప్పాడు కానీ అక్కడ హెబ్రీలో ఒక్క లో కాదు, ఎల్ఓఓ, లో 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 అని ఉంటుంది అన్నమాట. లో 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 ఎల్ఓడబ్ల్యూ కాదు, ఓకే. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఐ విల్ నాట్ అని, అంటే నొక్కి వక్కానిస్తున్నాడు. అంటే ప్రభు వారు కూడా చెప్తారు కదా, మోస్ట్ అష్యూరెడ్లీ ఐ సే అంటూ అంటాడు, వెరీలీ ఐ సే అంటూ అంటాడు. అంత చెప్పాల్సిన అవసరమా? దేవుడైనా కూడా మనకి విశ్వాసం కలగటానికి, మనకి అండర్స్టాండింగ్ కలగటానికి ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే ఐ విల్ నాట్ వయలేట్ మై కోవెనెంట్ అంటున్నాడు. తెలుగులో నా నిబంధన నేను రద్దుపరచనంటే, హెబ్రీస్లోకి వెళ్తే హెబ్రీ భాషలోకి ఐ విల్ నాట్ అన్నట్టు. అంటే ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో చూడండి ఆయన. మీరైతే ఏమన్నా చేస్తారేమో ఎదుటి వాళ్ళు, నేనైతే చేయను అని 3 సార్లు చెప్తున్నాడు. ఏదైనా ఒక సత్యాన్ని స్థిరపరచాలంటే ఓకే 2 లేదా 3 సాక్షులు ఉండాలి. మరి దేవుడు కూడా ఆయనే, మనుషుడు ఆయనతో నిబంధన చేసుకోలేడు, అంత గొప్పవాడు కాదు. ఎందుకంటే మనుషుడు తప్పిపోవటానికి ఆస్కారం ఉంది కనుక దేవుడే చేసుకుంటున్నాడు. మనుషులే అబ్రహాంతో ఏ విధంగా నిబంధన చేశాడు, అబ్రహాంకి నిద్ర కలగజేశాడు. మరి ఆ నిబంధనల ప్రాసెస్ అంతా జరిగింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, వాళ్ళు నిబంధన చేసుకున్నారా, దాన్ని అబ్రహాం కోవెనెంట్ అన్నారు. ఎందుకంటే అంత నిబంధన అబ్రహాం చేయలేడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే 3 సార్లు ఐ విల్ నాట్ అంటున్నాడు. అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని మనం అంతా చూడండి. దీన్ని ఇంకా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మరి ఆయన నిబంధన, ఆయన వాగ్దానం, 2వ మాట ఏమన్నాడు, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అంటున్నాడు. ఒక మాట తీసుకుందాం, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీల్స్ యూ ఆర్ దట్ హీలెత్ థీ. ఎవరితో మాట్లాడాడు? నిర్గమకాండంలో మాట్లాడాడు. అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు, నేను యెహోవాను, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటుంది అంటాడు. ఓకే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే ఏంటి? అది ఆయన పెదవుల గుండా వెళ్ళి ఎప్పుడో 1000 సంవత్సరాలకెళ్ళి వెళ్ళింది అది. మరి ఇప్పుడు మనం ఎలా నమ్మాలంటే, ఇదిగో నిబంధన, ఐ విల్ నాట్ వయలేట్ మై కోవెనెంట్. భూమి ఆకాశములు గతించును గాని నా వాక్యము తప్పక నెరవేరును. మరి నిన్ను స్వస్థపరచు యెహోవా నేనంటే ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు. నీకు సమకూర్పును కలగజేసేవాడిని నేనే, నిన్ను హెచ్చించువాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నీ నామమును గొప్పవానిగా చేయవాడని నేనే, నిన్ను ఆశీర్వదించేవాడని నేనే. నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను విస్తరింపచేసేదను, శ్రమలో నుండి నేను నిన్ను తప్పించేదను, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎన్నున్నాయండి? అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనం చూసాం లో అనే పదము, ఆయన ఒక్కసారి చెప్తే అది 3 రీసౌండ్స్ లాగా అనమాట. ఓకే,
మరి మా గ్రామంలో చిన్నప్పుడు ఒక గుహ లాంటిది ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి మనం గట్టిగా అరిసామనుకోండి, 2 సార్లు రీసౌండ్ వస్తుంటుంది. అరకెళ్ళినప్పుడు బొర్రా గుహల దగ్గర కూడా అలానే చేసాం. ఓకే, విజయవాడ దగ్గర కొండపల్లి అని ఉంది, అక్కడ గుహలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గట్టిగా అరిసేవాళ్ళం స్కూల్ పిల్లలంగా మేము. మళ్ళీ వెంటనే ఒక ఎక్కువ వస్తుంటుంది, రీసౌండ్ లాగా అనమాట. అంటే లోపలుండి ఎవరో అరుస్తున్నారు అన్నట్లు ఉంటుంది అనమాట. మరి దేవుడు ఒక్క మారు నా నిబంధన నేను నీతో రద్దుపరచనంటే ఐ విల్ నాట్, ఐ విల్ నాట్, ఐ విల్ నాట్, అది తప్పక జరిగి తీరుతుంది. మనుషుడు కొద్ది నిమిషాల్లోనే, కొద్ది గంటల్లోనే, కొద్ది రోజుల్లోనే మారు మనసు రావచ్చు మనుషుడికి. కానీ దేవుడు అలా కాదు. నా పెదవుల నుండి బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు. మనం దేవుని స్వారూప్యంలోకి మనం మారాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మనం మారాలంటే మనం కూడా ఆ హై స్టాండర్డ్కి మనం వెళ్ళాలి. అది దేవునితో చేసుకున్నా, వ్యక్తులతో చేసుకున్నా కూడా సరే, లేకపోతే ఒక ఆర్గనైజేషన్తో చేసుకున్నా, ఒక కంపెనీతో చేసుకున్నా కూడా ఏంటంటే, ముఖ్యంగా వివాహం విషయంలో, వ్యక్తిగత సంబంధాల విషయంలోనైనా సరే, వీ షుడ్ బి వెరీ ట్రూ టు ద రిలేషన్స్. ఒక మాట ఇచ్చామా, ఒక ప్రామిస్ మనం చేసామా, అది మనం నెరవేర్చాలి. మరి దురదృష్టశాత్తు కొన్ని కల్చర్స్లో మనం చూస్తాం, ఆ కల్చర్స్ చెప్పాల్సిన పని లేదు, అది అఫ్కోర్స్ ఇండియాకు కూడా పాకింది. వివాహాలని అదెంత నిబంధన, దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆర్డైన్డ్, ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ ఓన్లీ. వివాహం అనే వ్యవస్థని దేవుడే ఏర్పరిచాడు. అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అంటాడు, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మరి దేవుడు ఏర్పరిచిన వ్యవస్థని అనేక మంది అంత లైట్గా తీసుకొని, కొన్ని ఆశలు దురాశలు తీరిన తర్వాత ఆ రిలేషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకొని, కొంతమంది ఇక్కడి నుంచి ఆ కంట్రీకి వెళ్ళటానికో, వీసాల నిమిత్తమో రకరకాలుగా వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నారన్నమాట. ఈవెన్ క్రైస్తవ వివాహాల్లోనూ కూడా ఎదురుగా ఉండేవాళ్ళు విక్టిమ్ అయిపోతారు. వాళ్ళకి న్యాయం తీర్చువాడు దేవుడే. మరి ఆ కోవెనెంట్ని రద్దుపరచకూడదు, ఎందుకంటే అది దేవుడు ఏర్పరిచినాడు గనక, అది దేవుని స్వభావం గనక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అబ్యూజ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళని కష్టంలోకి నెట్టకూడదు. చూద్దాం, ఇంకొక వచనం చూద్దాము. ఇంకొక వచనము మనం కీర్తనలో 62:11 తీయండి. కీర్తనలో 62:11. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ఆమేన్. ఒక్క నిమిషం ఆ వాక్యం దగ్గరే ఉండండి. వెల్కమ్ బ్యూలా డానియల్ సిస్టర్. షీ జాయిన్డ్ అండ్ వెంట్ అవుట్ అగైన్. ఐ థింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. చూద్దాం, ఇక్కడ రెండో భాగం ఒకసారి చూద్దాం. కీర్తనలో మరి 62:11 ముందల ఇంగ్లీష్లో ప్రత్యూషను చదవమన్నాను కదా, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అన్నాడు కదా, దాని ఇంగ్లీష్లో చదువు, పదం ఏమనుంది? ప్రత్యూష్, యు ఆర్ దేర్? ఐ విల్ yes yeah ఏది 89 కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. వెల్కమ్ డేవిడ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రమిళ సిస్టర్ మీరు కూడా వచ్చారా? వెల్కమ్. చూడలేదు. ఓకే, 89:34 స్లోగా వెళ్తుంది. ఓకే, ఆలోచిస్తూ ఉండండి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. I will not violate my covenant or later with my lips have uttered. నా పెదవులు కూడా, ఇంకొక వర్షన్లో ఎవరైనా చదువుతారా? ఐ విల్ నాట్ ఆల్టర్ అని ఉంటుంది, నేనే చెప్తాను. ఓకే, ఐ విల్ నాట్ ఆల్టర్ ద వర్డ్ అట్టర్డ్ బై మై మౌత్ అని ఉంటారు. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. పైన ఏమన్నాడు? రద్దు చేయనన్నాడు. రద్దు చేయడం అంటే వన్స్ ఫర్ ఆల్. ఇంకొకటి ఉంటుంది, రద్దు చేయకపోవచ్చు కానీ మాట మార్చడం అన్నమాట. మార్చడం ఏంటి?
చొక్కా సైజులు మారుస్తారు చూడండి, డ్రెస్సులు. ఆల్టరేషన్ ఎవరు చేస్తారు? అది టైలర్ లాగా అనమాట. దేవుడి దగ్గర ఆ బిజినెస్ లేదు. ఆయన ఒక మాట రిలీజ్ చేసాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. అది అన్కండిషనల్ అయితే అన్కండిషనల్, కండిషనల్ అయితే అంటే ఒక్కోసారి ప్రవక్త ద్వారా పంపిస్తాడు. ఎవరు? రాజు విషయంలో జరిగింది కదా, మనం యెషయా 35లో చూస్తాం. యెషయానే పంపిస్తాడు, రాజుకు చెప్పు హిజ్కియాకి, నువ్వు చనిపోబోతున్నావు, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అంటాడు. మరి రాజు రిపెంట్ అవుతాడు. రిపెంట్ అయిన తర్వాత దేవుడు హృదయం కరిగిపోయి మరలా అదే ప్రవక్తను పంపిస్తాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన మాటలో ఏంటంటే అది కండిషను. మన యోనా జీవితంలో కూడా మనం చూసాం. నినవేకెళ్ళి ప్రవచించమంటాడు, సువార్తని ప్రకటించమంటాడు, వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పుని ప్రకటించమంటాడు. యోనా ఏం చేస్తాడో మనకు తెలుసు. సరే, చివరికి ఆ డ్రామాటిక్ సిచ్యుయేషన్ గుండా వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళు రిపెంట్ అయిన తర్వాత మరలా దేవుడు మార్చుకుంటాడు. ఆ జడ్జిమెంట్ని అనేక వందల సంవత్సరాల తర్వాత జరిగింది, పోస్ట్పోన్ అవుతుంది అనమాట. అలాంటి మాట గురించి నేను మాట్లాడట్లేదు. అంటే అది కండిషన్ బేస్డ్. దేవుడు ఒక మాటని ఆయన మార్చడు. దేవుడు అబద్ధికుడు కాదు, నరుడు వంటి వాడు కాదు ఆయన. నరులు అబద్ధికులు, మనందరం కూడా, నేను కూడా. అంటే ఇప్పుడని కాదు, ఎప్పుడో అప్పుడు ఈ జీవితంలో అనేక అబద్ధాలు ఆడినవాడు. ఈ అబద్ధం అనేది నిబంధనకు సంబంధించింది కాదు, జస్ట్ ముందల నిబంధన, తర్వాత ఏంటంటే మాట గురించి చెప్తున్నాడు, ఆల్టర్ చేయడు. ఆయనకి దేవదూతలు ఆ టైలర్ బిజినెస్లో లేరు. వాళ్ళు మాటను మార్చడానికి. ఇప్పుడు ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్తి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అది దేవుడు ఫిజికల్ హీలింగ్ గురించే మాట్లాడాడు. కానీ సంఘములో అనేక మంది దాన్ని ఏ విధంగా బోధిస్తారంటే దాని మీద విశ్వాసం లేక అది స్పిరిచువల్ హీలింగ్ అని మారుస్తారు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేక్ వన్ రిచ్ అని ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని ఉంటుంది. కొంతమంది ఏమని బోధిస్తారు? అది స్పిరిచువల్ రిచెస్ అండి అని బోధిస్తారు. అలా దేవుడు మార్చడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అంటే అందులో స్పిరిచువల్ రిచెస్ ఉంటాయి, ఫిజికల్ రిచెస్ కూడా ఉంటాయి. భౌతికమైన ఐశ్వర్యం ఉంటుంది, ఆత్మీయమైన ఐశ్వర్యం కూడా ఉంటుంది. టు బి ఫ్రాంక్, అది ఎక్కువగా ఫిజికల్ బ్లెస్సింగ్స్కే, ఆర్థికపరమైన ఆశీర్వాదాలకే. అది పాత నిబంధనలో మాట్లాడాడు కనుక పాత నిబంధనలో భక్తులందరూ దే ఆర్ వెరీ రిచ్ పీపుల్. స్వస్థత అనేది శారీరక స్వస్థ. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందంటే ఆత్మీయంగానే కాదు, శారీరకంగా. ఆయన గాయాలు ఎక్కడ పొందాడు? ఆత్మీయంగా పొందాడా? శరీరంలోనే పొందాడు ఆయన గాయాలు, యేసుక్రీస్తు వారు. సో మనకి శారీరక స్వస్థతే వస్తుంది. కొంతమంది బోధకులు మార్చినట్లు ఆల్టర్ చేశారు చూడండి. ఆయన నోట నుండి వచ్చిన మాటని వాళ్ళు కొంచెం మార్చారు, అప్లికేషన్లో రాంగ్ అయిపోయింది. ఆయన భౌతికమైన శారీరకమైన స్వస్థత గురించి మాట్లాడితే వాళ్ళు దాన్ని మార్చారు. అది కాదు, ఆత్మీయంగా చేశారు, స్పిరిచువలైజ్ చేశారు. స్పిరిచువల్ హీలింగ్ ఉంటుంది, ఇన్నర్ హీలింగ్ ఉంటుంది, బట్ అవుటర్ హీలింగ్ ఉంటుంది. అవయంలో నడినెత్తి నుంచి అరికాలు వరకు హీలింగ్ ఉంటుంది. మానసిక శాంతి సమాధానం కూడా ఉంటుంది. ఫినాన్షియల్ హీలింగ్ ఉంటుంది, రిలేషనల్ హీలింగ్ కూడా ఉంటుంది. కిడ్నీకి హీలింగ్ ఉంటుంది, లివర్కి హీలింగ్ ఉంటుంది, ఓకే, హార్ట్కి హీలింగ్ ఉంటుంది, అన్నిటికీ హీలింగ్ ఉంటుంది. అంతే, కాళ్ళకి అన్నిటికీ. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతున్నది. ఎందుకంటే ఈరోజు మరి నాకు ప్రేరేపణ ఏంటంటే విశ్వాసాన్ని బూస్ట్ చేస్తే వాట్ వర్డ్ ఈజ్ రైట్ అని నేను ఈ ప్రసంగం చేస్తా ఉన్నాను, దేవుడు అందించిన ప్రకారం ఆయన విధానంలో. ఓకే, వీ షుడ్ బి బూస్టెడ్ ఇన్ అవర్ ఫెయిత్ అనమాట. మరి ఇప్పుడు ఇంకొక వాక్యం చదివింది ఎవరు? మన సునీతక్క. అది చూడండి, అక్కడ ఏమైనా ఉందో చూడండి. ఫలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడేది. చూడండి ఇక్కడ ఒకటి చూడండి, మనం అనేక సార్లు దీన్ని చదువుకొని వెళ్ళిపోయాము, కానీ ఇక్కడ ఎలా ఉందో చూడండి, దాన్ని అర్థం చేసుకోవాలి. 62:11 కదా. యా, ఏమంటున్నాడు ఇక్కడ? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినపడినంట. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కసారి చెప్పాడు,
కానీ వినేవాడి కంటే 2 సార్లు వినబడిందంట. చూడండి, కొంతమంది సపోజ్ నికోదేముకి చెప్పాడు, యూ షల్ బోర్న్ అగైన్ అని చెప్పాడు. ఓకే, అంటిల్ అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై వాటర్ అండ్ స్పిరిట్. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఎలా? నీటి ద్వారానో ఆత్మ ద్వారానో అంటాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. అది ఎవరికి చెప్పాడు? ఒక వ్యక్తికి చెప్పాడు. కొంతమంది థియోలాజియన్స్ వాళ్ళు ఏమంటారో తెలుసా? అదేంటి, అది నికోదేముకి మాకు కాదంటారు. నికోదేముకి కదా చెప్పింది అన్నట్లు. అలా కాదు, అది దేవుని స్వభావము, అది దేవుని ప్రిన్సిపుల్, సత్యము. అది మనకు కూడా అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో మనకు కూడా వర్తిస్తుంది. ఆదాముకి చెప్పాడు 1:28, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. మనం ఈరోజు ఎలా తీసుకుంటాం దాన్ని? మనం కూడా ఫలించి అభివృద్ధి పొందాలంటే, అంటే ఆదాముకు ఒకసారి చెప్పాడు, కానీ ఇక్కడేమన్నాడు 62:11, దేవుడు బలము తనదని ఒక్క మారు పలికాడు, అది నాకు 2 సార్లు వినపడింది అంటున్నాడు. అది ఆదాముకు ఒక్కసారి చెప్పినా, ఒకసారి ఆదాము విన్నాడు, రెండోసారి ఎవరు వినాలో తెలుసా? నువ్వు నేను వినాలన్నమాట, పర్సనల్గా. అంటే క్రీస్తునందు దేవుని వాగ్దానాలన్నీ కూడా ఎస్ అండ్ ఆమెన్, అవి మనకి కూడా. ఇజ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసులో మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. ఆ నిబంధన మనకు కూడా వర్తిస్తుంది. ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. సో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ, అది స్వస్థత గురించి అయినా ఏ ఆశీర్వాదం గురించి అయినా సరే, ఆ వాగ్దానాలన్నీ మనకి కూడా. ఒక వ్యక్తితో, ఒక నికోదేముతో మాట్లాడంటే మనం కూడా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. నా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగనక వీరిని క్షమించండి అన్నాడంటే అక్కడున్న వాళ్ళకైనా, లోకంలో ఉన్న మానవాళికి, పాపులందరికి కూడా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి, అదే నన్ను రక్షణలోకి తీసుకొచ్చింది. సో ప్రతి వాగ్దానం, నేను నిన్ను హెచ్చించదునని అబ్రహాంతో చెప్పాడంటే అది అబ్రహాము సంతానాన్ని అందరికీ అది వర్తిస్తుంది అన్నమాట. బలము తనదని దేవుడు ఒక్క మారు చెప్పాడు, కానీ అది నాకు 2 మార్లు వినబడింది. రీసౌండ్, ఓకే, ఎకో. ఆ ఎకోలో మనకు కూడా వినపడతా ఉంటాం. వెల్కమ్ తిమోతి పాస్ గారు, ఎలా ఉన్నారండి? తిమోతి గారు ఉన్నారా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉంది హెల్త్? సార్ బాగుంది సార్. అనుకున్నాము, సో ప్రార్థన చేస్తున్నాము. అదే ఇప్పుడు వచ్చాను సార్ హాస్పిటల్కి. ఓకే 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 మాట్లాడతాం. నెక్స్ట్ గలతీయులకు రాసిన పత్రిక 4:4 తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 4:4 తర్వాత నిర్గమకాండ, సంఖ్యాకాండము 23:19 కూడా రెడీగా ఉంది. అంటే దేవుడు ఒక మారు చెప్పాడు, అది 1000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట కొన్ని 1000 సంవత్సరాల తర్వాత కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరిగింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయి. చాలా లెక్క. కాలము పరిపూర్ణమైనప్పుడు లేదా సంపూర్ణమైనప్పుడు, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైం. అంటే ఆయన ఒక మాట చెబితే దానికి కొంత సమయం కూడా ఉంటుంది. స్పెసిఫిక్ కైరోస్ మూమెంట్ అనమాట. ఆ సమయంలో దాన్ని నెరవేరుస్తాడు. ఒక్కోసారి అది ఇమీడియట్గా జరుగుతుంది, ఒక్కోసారి కొంత ప్రాసెస్ జరగాలి, కొన్ని విషయాలు జరగాలి, కానీ అది తప్పక నెరవేరుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటే అది ఇప్పుడే కనపడాల్సిన పని లేదు. రేపు కనపడవచ్చు, వచ్చే వారం కనపడవచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కనపడవచ్చు. కానీ నీవు స్వస్థపరచబడి ఉన్నావు అంతే. నీవు ఆశీర్వదింపబడి ఉన్నావు ఆల్రెడీ. నీ ప్రార్థనలకి సమాధానాలు వచ్చి ఉన్నవి. మార్కు సువార్త 11:24 అంటే అదే. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. శ్రమ నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను అంటున్నాడు. నీ ప్రతి అవసరం నేను తీరుస్తానంటున్నాడు క్రీస్తు యేసు మహేశ్వరుని బట్టి. మరి ప్రార్థన చేయనప్పుడు
ఏ విషయమైనా సరే మార్కు 11:24 ప్రకారం మీరు అడిగినవన్నీ పొందుకొని ఉన్నారని నమ్మిన ఎడల అప్పుడు అవి మీకు కలిగినవి. అప్పుడు అవన్నీ మీకు కలిగినాయి అంటే సమాధానం అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు కదా, ఉత్తరం వచ్చేసింది. అది నీకు మేనిఫెస్ట్ అవ్వాలి. రైట్ సమయం ఉంది. మరి ఇప్పుడు ఏంటి? గలతీలు 4:4 ఏమన్నాడు ఆయన? కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి లోకపాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లగా సిలువ బలియాగానికి పంపించాడు, రక్తాన్ని చిందించడానికి, ప్రాణాన్ని పెట్టడానికి. కానీ అది ఎప్పుడు మాట్లాడాడు? ఆదికాండం 3:15 మాట్లాడాడు. ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది చూడండి. 4,000 సంవత్సరాలు పట్టింది. ఆదికాండానికి 1వ అధ్యాయానికి ఏదైనా వనానికి మనకి మధ్య ఇప్పటికి 6,000 నుంచి 6,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి నెక్స్ట్ మనం దాటే 6,000 సంవత్సరాలు. సిలువ వరకు 4,000 సంవత్సరాలు. తర్వాత సిలువ తర్వాత 2,000 సంవత్సరాలు అయినాయి కదా. అంటే మానవాళి, ఒక అతను అడిగాడు, మానవాళి అంటే 6,000 సంవత్సరాలు అయినట్టండి. జీవికేలో స్టార్బక్స్లో కుర్రోడు, మానవాళి 6,000 సంవత్సరాలు కాదు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఈ భూమి పుట్టి అంతా. కానీ యాడమ్ రేస్ ఉంది చూడండి, యాడమ్ రేస్ అది 6,000 ఇయర్స్. యాడమ్ రేస్ కాకుండా వేరే మానవులు ఉన్నారు, అది వేరే సబ్జెక్ట్, ఎప్పుడైనా డీల్ చేద్దాం. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే, దేవుడు భూమి ఆకాశాలను ఆయన సృజించాడు. తర్వాత ఏమన్నట్టుంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఆయన భూమి ఆకాశాలను సృజిస్తే నిరాకారంగా శూన్యంగా సృష్టిస్తాడా? లేదు లేదు, మధ్యలో ఏదో జరిగింది. దాన్నే గ్యాప్ థియరీ అంటారన్నమాట. ఇంకొక చాటు అంటాడు, దేవుడు ఏదైనా చేస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది, ఇట్స్ పర్ఫెక్ట్ అంతే. మరి దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఇంపర్ఫెక్ట్గా ఉందా? నిరాకారంగా శూన్యంగా ఉంటుందా? అర్త్ వాజ్ డార్క్ అండ్ వైడ్ అని ఉంది. మధ్యలో ఏదో జరిగింది, అక్కడ చాలా యుద్ధాలు జరిగినాయి, రెబల్లియన్స్ జరిగినాయి, రక్తపాతం జరిగింది, భూమి నాశనం చేయబడి ఉంది. దేవుడు పర్ఫెక్ట్గా సృష్టించిన భూమి నాశనం చేయబడి ఉంది. అదే గ్యాప్ థియరీ అనమాట. అక్కడ ఇప్పుడు ఈ డైనోసార్లు ఇవన్నీ అంటారు చూడండి, మరి ఎక్కడ బైబిల్లో కనపట్లేదంటే ఆ గ్యాప్ థియరీలో అవన్నీ అంతమైపోయినాయి. తర్వాత ఆదికాండం 3:15 చెప్పాడు. ఓకే, మెస్సయ్య గురించి ప్రవచనం అనేకసార్లు మనం చెప్పుకున్నాం. మరి అది ఎప్పుడండి? 4,000 సంవత్సరాలు పట్టింది. అంటే ఏంటి? ఆయన నిబంధన చేశాడు, ఆయన పెదవుల నుంచి నోటి మాట బయటకు వచ్చింది, దాన్ని మార్చలేదు. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు దాన్ని మార్చకుండా, దాన్ని రద్దుపరచకుండా దాన్ని నెరవేర్చాడు. ఆయన ఒక్కమారు పలికాడు, నాకు 2 సార్లు వినబడింది. చూడండి, ఇంకొక వచనం చూద్దాము. సంఖ్యాకాండము 23:19 చూడండి. సంఖ్యాకాండము 23:19 అక్కడ చక్కని మాట, ఈ వచనాలకు సంబంధించిందే చక్కని మాట అక్కడ ఉంటుంది. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అది దీవించు. ఏంటి? దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు వంటి వాడు కాదు, ఆయన పశ్చాత్తాపడ్డు. ఆయన చెప్పి నెరవేర్చకుండా ఉంటాడా? మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉంటాడా? మనుషులైతే ఆ విధంగా చేస్తారేమో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు, అబద్ధికుడు కాదు. అదే ఇప్పుడు దాకా మనం చదువుతున్న 89:34 కీర్తనలైనా, 62:11 అయినా, ఇంకా నీకు వేరే వచనాలైనా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటే నీకు విశ్వాసం ఉంటే, ఓకే, కొన్నిసార్లు విశ్వాసం లేకుండా కూడా ఆయన కృప ద్వారా, మర్సీ ద్వారా స్వస్థపరుస్తాడు. నీ ప్రతి అవసరం, నీ హాస్పిటల్స్ బిల్స్ ఆయన క్లియర్ చేస్తాడు, ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఏదన్నా పోగొట్టుకున్నావా? యాజ్ డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును తిరిగి పొందుకున్న ప్రకారం నీవు కూడా సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు.
దానిలోపు ఏంటంటే నువ్వు చేయవలసింది ఉంది, మారు మనసు పొందుకో. అది కోట్లైనా సరే, గొప్ప పొజిషన్స్ అయినా సరే, పేరు ప్రఖ్యాతలైనా సరే, నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించాలి. నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించాలేమో, ఎక్కడైనా తిరుగుబాటు స్వభావం ఉందేమో, అందుకని లోకంలో అందరికీ ఆ బ్రేక్ త్రూస్ వస్తున్నాయి కానీ మనకు రావట్లేదేమో. ఎందుకంటే మనం దేవుని కంట్రోల్లో ఉన్నాం కదా. నౌ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్, వీ డిక్లేర్డ్ ద లార్డ్షిప్ అండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. ప్రభువు దేవుడు, మనకి దేవుడు ప్రభువు అంటే ప్రతిదీ ఆయన మూవ్ చేస్తూ ఉంటాడు. ఒప్పుకున్నావు కదా నోటి ద్వారా, విశ్వాసం ద్వారా. చూద్దాం మరి ఇది. ఒకసారి ఆదికాండము 1:28 దేవుడు మొదటిసారిగా ఏమి పలికాడు మనుష్యుని మీద, ఓకే, ఆ నిబంధన ఏం చేశాడు అనేది చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. అది ఫస్ట్ ఏమనుంది అందులో, దేవుడు మొట్టమొదటిసారిగా పలికినప్పుడు వాళ్ళని ఆశీర్వదించడం. అంటే దేవుని స్వభావం ఏంటంటే నిన్ను ఆశీర్వదించడం దేవుని స్వభావం. నువ్వు ఎప్పుడో ఆశీర్వింపబడినవాడు, నీకు ఇప్పుడు ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడే కాదు, మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1లో కూడా చూసాము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఉందంట. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ విత్ జీసస్ క్రైస్ట్. ఇక్కడైతే అసలు మనుషుని సృజించిన తర్వాత మనుషుని మొదట ఆశీర్వదించి ఏమన్నాడు, ఏమి పలికాడంటే చూడండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునండి. అంటే ఇక్కడ ఒక్క చోటైన నెగిటివ్ వర్డ్ ఉందండి? శపించాడని ఉందా? లేకపోతే ఫలించకూడదని ఉందా? అభివృద్ధి పొంది అన్నాడు. ఓకే, నువ్వు తక్కువ స్థితికి దిగజారిపోవాలని ఉందా? నువ్వు మల్టిప్లై అవ్వకూడదని ఉందా? అన్ని పాజిటివ్ వర్డ్సే, అన్ని ఆశీర్వాదకరమైన మాటలే, అన్ని నిన్ను నన్ను అభివృద్ధిలోకి, ఒక స్థితి నుంచి హెచ్చైన స్థితిలోకి తీసుకురావాలని ఆయన సంకల్పం. ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మార్పు ఉండాలి. మన ఆత్మీయ స్థితిలో కానీ అన్ని రకాల కూడా ఎక్కడన్నా తేడా వస్తుందంటే మన సోల్స్, దేవుడి పొరపాటు ఎప్పుడూ ఉండదు, దేవుడి తప్పు ఉండదు. ఎక్కువగా నేను గమనిస్తుంది మన హృదయాన్ని బట్టే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఎక్కువగా 2 అంటాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయం, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించాలి. వాడిని ఆరాధించకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మొదటిది బాగానే ఉంటుంది, రెండో విషయంలో తప్పిపోతాం. వాడు అభివృద్ధిలోకి వస్తుంటే మనం చూడాలి, మనం సంతోషించాలి. ఏదో రీజన్స్ ఉంటాయి. ఓకే, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తుంటే మనం సంతోషించాలి, కోరుకోవాలి, ప్రార్థించాలి. ఒకసారి దాన్ని మనల్నే వాడుకుంటున్నాడంటే యోసేపు అన్నదమ్ముల వలె ఉండకూడదు, క్రీస్తుని సిలువ వేసిన యూదుల వలె ఉండకూడదు, యోబు స్నేహితుల వలె ఉండకూడదు, యోబు భార్య వలె ఉండకూడదు, లోతు భార్య వలె అసలు ఉండకూడదు. ఓహో, ఇతనికి ఇప్పుడు వచ్చింది సమయం, మనకి ఇంకొక సమయం ఉంటుంది. ఇతను ఎంత ప్రాసెస్ గుండా ఎల్లున్నాడో, ముఖ్యంగా సేవకులకి మధ్య ఒక సంఘం పెరుగుతుంటే ఆ సంఘ సేవకుడి గురించి మనం అది ఇంకో పక్కనున్న సేవకుడు తప్పుగా చెప్తున్నాడా? చూడండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ముఖ్యంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే నాకు తెలిసింది ఈ 3-4 పట్టణాలే, కానీ విశాఖ క్రైస్తవ్యం చూసుకుంటే అన్యులు ఏం మాట్లాడాల్సిన పనిలా, వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఉంటారు. ఒక సేవకుడు పైకి ఎదుగుతున్నాడంటే చాలు, అంతే. దగ్గరలోనే ఇంకో దూరంలోనే ఇంకో సంఘం ఎదుగుతుంటే చాలు, వాళ్ళ అనే పెదవిరుపని తీసిపడేయడం. అతని బలహీనతలు ఎవరో చెప్పాల్సిన పనిలా, ఇంకొక పాస్టర్ దగ్గరకో, ఇంకొక
లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళే. ఎవరి మీద? నాయకత్వం మీద. ఇంకా డినామినేషన్స్ ఇవన్నీ ఎటు ఉన్నాయి, సరే వదిలేయండి. అంటే అక్కడేంటి, హృదయంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది. నాకు కూడా వర్తిస్తుంది ఇది, హృదయంలో ఎక్కడో ప్రాబ్లం. అబద్ధ అపోస్తుల్ని, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమన్నాడు, వివేచించమన్నాడు. అది ఆ సందర్భంలో మాట్లాడటం వేరు, కానీ అసూయ ఈర్ష్య వల్ల మాట్లాడటం వేరు. ఇప్పుడు ఎందుకంటే మన స్వభావాలను మనం మార్చుకోవాలి. మనం అందరం కూడా ఒకరి గురించి మనం ఘనతగా చెప్తే మన గురించి ఇంకో నలుగురిని ఘనతగా చెప్పేవాళ్ళని లేపుతాడు. నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు అంటాడు. మనం ఏది విత్తుతామో, మనం అనుకుంటాం అది ఆర్థికంగానో ఏదో అనుకుంటాం, మాటల విషయంలోనైనా ఇతరుల మనం ఏ విధంగా ఉన్నాం. సరిగ్గా బ్రేక్ త్రూ రాబోతుంది, ప్రార్థనలు చేసాము, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మనం ఏదన్నా వాళ్ళని అబ్యూజ్ చేసినా, లేకపోతే వాళ్ళని హర్ట్ చేసినా కూడా అది కూడా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. క్రైస్తవుల్లో నేను ఇంతకాలం స్టడీ చేసింది ఎలానో తెలుసా? ప్రతి ఒక్క క్రైస్తవుడు అంటేనేంటి? అభిషేకించబడిన వాడు. క్రైస్ట్ అంటే అనాయింటెడ్ వన్. క్రీస్తు అంటే అభిషేకించువాడు. క్రైస్తవుడు అంటే అభిషేకించబడినవాడు. బుడ్డోడైనా సరే, సపోజ్ మన మధ్య ఉన్న షమ్మ అయినా సరే, లేకపోతే జాన్ బ్రదర్ అని వస్తాడు, నిన్న పాట పాడాడు, నిన్న కీబోర్డ్ ప్లే చేసిన యవనస్తుడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, హై వయసులో 90-80 సంవత్సరాల ఉన్న వాళ్ళైనా సరే, అందరూ వాళ్ళ లెవెల్లో వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళే. ఓకే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మనం ఎక్కడో శత్రువుల్ని, దూరంగా ఉన్న వాళ్ళ గురించి కాదు, పొలిటికల్ లీడర్స్ గురించి కాదు, వీళ్ళని హట్ చేసినా సరే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుటి క్రైస్తవుడిని. జరుగుతుంటాయి పొరపాట్లు, వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. మనకి బలహీనతలు ఉంటాయి, అరవచ్చు, కరవచ్చు, బట్ దానికి వెంటనే రెస్టిట్యూషన్ చేసుకోవాలి. ఆవేశంలోనో రకరకాల తలంపులు, రకరకాల శోధనలు. ప్రతి రిలేషన్లో, సహవాసంలోనైనా, ఫ్యామిలీ విషయంలోనైనా సరే, భార్య భర్తలు, భర్త భార్య, పిల్లలు తల్లిదండ్రులు, అన్న అక్క, ఈ రిలేషన్ సిబ్లింగ్స్ మధ్య అయినా సరే, ఈవెన్ మెయిడ్ అయినా సరే, పని వాళ్ళని హట్ చేసినా సరే, వాడికి సరిగా జీతం ఇవ్వట్లేదంటే అది వెంటనే మొర్ర అక్కడికి వెళ్ళిద్దంట. వాక్యమే ఉంటుంది. మనం ఒక ఇండస్ట్రీ పెట్టాం, ఆ ఇండస్ట్రీలో ఎక్కడి నుంచో వస్తాడు పరదేశి, వాడికి శాలరీలు ఇవ్వకుండా వాడిని బాధిస్తూ ఉన్నాం అనుకో, వాడు అన్యుడు లేదా యాంటీక్రైస్ట్ స్పిరిట్ పెట్టినవాడు. కానీ వాడు ఆ శ్రమలో వాడు మొరపెడితే దేవుడికి, వాళ్ళ దేవుడికి మొరపెట్టినా సరే యెహోవా వింటాడు. ఎవరో ఇతను క్రిస్టియన్ ఎండి, అంత సెన్సిటివ్ క్రిస్టియన్ రిలేషన్స్. అన్నీ వింటాడంట ఆయన, అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. అప్పుడేమైంది? క్యాన్సిల్ చేయడు మన బ్రేక్ త్రూని, ఆలస్యం అయిపోయింది. మరలా ఆ స్వభావం మార్చుకొని మనం మూలిగేంత వరకు కూడా, లేదా పొరపాటున వచ్చినా కూడా మనకు సరైన మొగుడిని అక్కడ పెడతాడు. యాకోబుకు పెట్టాడు కదా లాభాన్ని. ఒక విషయం మనం ఫేస్ చేస్తున్నామంటే, అంటే ఒక ఆయన అంటాడు, డిఫికల్ట్ పీపుల్ ఆర్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు అస్ అంట. డిఫికల్ట్ పీపుల్ కొంతమంది ఉంటారు రిలేషన్స్లో, దే ఆర్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. ఎందుకంటే యాజ్ ఐరన్ షార్పెన్స్ ఐరన్ అన్నట్లు, ఒక్కోసారి మనకే అది అవసరమేమో. ఈ ఘర్షణలో నుంచి, ఫ్రిక్షన్లో నుంచి సాఫీ అవుతూ ఉంటుంది. అంటే ఆశీర్వాదాలు పొందుకోవటంలో, ప్రార్థనకి సమాధానం పొందుకోవటంలో మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం. నిన్న ఈవినింగ్ ఒక వచనం చదివాను కదా, త్వరపడి ర్యాష్గా, రాడికల్గా ఒక మాట, ఓకే చేసేస్తాం, వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నిబంధనలోకి వచ్చేస్తారు. లేదా నిబంధన కాకపోయినా అంటే ఒక మొక్కుబడి చేస్తారు.
తర్వాత దాన్ని రీకన్సిడర్ చేసినా మార్చుకున్నా లేకపోతే అది ఉరిగా మారుతుందంట. ఇట్ విల్ బికమ్ ఏ స్నేర్ అని ఉంటుంది సామెతల్లో. సరే, అది వేరే విషయం. అంటే రకరకాల రీజన్స్ ఉంటాయండి ఎందుకు మన జీవితంలో కొన్ని జరగట్లేదంటే ఉంటాయి. అందుకని మనకు మొదట జ్ఞానం కావాలి. అరే నాకు తెలియదే, లేకపోతే నేను ఇలా బిహేవ్ చేసి ఉండేవాడిని కాదే అంటారు. అందుకనే ఆది కాండం నుంచి ప్రకటన వరకు జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఆయన స్వభావం, ఆయన ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో పనులు ఎలా జరుగుతాయి అనేది, ఆయన లా ఏంటి, ఆయన చట్టం ఏంటి అనేది మనం చదువుకోవాలి. ఏదో వచ్చావా, ప్రార్థన చేసావా, ఇతరులు ప్రార్థన చేశారా, సమాధానం పొందుకున్నావా, వెళ్ళిపోయామని కాదు. మన దైనందిన జీవితంలో ఆయన దగ్గర నుంచి అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎస్ అండ్ ఆమెన్, కానీ ఎందుకు పొందుకోవట్లేదు? అది ఆయన చిత్తం ఎందుకు పొందుకోవట్లేదంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల్ని కొట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళ నోటి నుంచి ఒక మాట వస్తే చాలు ప్రీమెచ్యూర్ డెత్స్ ఎందుకు హ్యాపన్ అవుతాయంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ చెప్పాలి. కాబట్టి తల్లిదండ్రులను దూషిస్తే ఏమంటుంది సామెతలో, ప్రాణం తీస్తాడంట యెహోవా. ప్రాణం ఒకేసారి పోతుందా? వెనక దురాత్మలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. లేదా ప్రాణమే కాదు, లైఫ్లో సెటిల్ అవ్వకపోవటం, లేదా సెటిల్ అయినా సరిగా శాంతి సమాధానం దాన్ని ఎంజాయ్ చేయలేం మనం. అసలే పితరుల శాపాలు అవన్నీ మోసుకుంటూ రావాలి. మరలా ఇదొకటి మనం చేసే తప్పుల వల్ల. ఇక్కడ మళ్ళీ డబల్ అన్నిలకి ఇంతవరకు అనుకోండి. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ మరలా ఆత్మీయ లీడర్షిప్, ఆత్మీయ తల్లిదండ్రులు, అదొక బాధ. మళ్ళీ క్రైస్తవత్వంలో అబ్బో ఇక్కడ తుమ్మిన తగ్గిన ప్రాబ్లం ఏరా అనుకునేవాడు నేను. హైదరాబాద్లో ఉండే. ఏంటి ఈ క్రైస్తవత్వం ఎలా ఉంది, బయటోడు పాపం చేసుకుంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతాడు. ఇక్కడ తుమ్మినా తగ్గిన తప్పే. అండ్ అంత జాగ్రత్తగా, అంత సెన్సిటివ్గా ఉండాలి. తుమ్మినా తగ్గిన అంటే ఏంటి, ఆ తప్పు చేసినా ఈ తప్పు చేసినా అన్నట్ల. వాళ్ళు వీళ్ళు చూడకపోవచ్చు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయనకి ఏమన్నా పని ఉందా? సమస్తం చేసి విశ్రమించాడు ఆయన. పరిశీలనగా చూస్తాడంట. లోకంలో యథార్థులైన వారిని బలపరచుటక యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తుంది. ఇద్దరు ఆయన బిడ్డలు వచ్చి ఎక్కడ మాట్లాడుకుంటున్నారో వాళ్ళ యొక్క కన్వర్జేషన్ని, సంభాషణని వింటాడంట, ఆలకిస్తూ ఉంటాడు చెవి ఎక్కి. ఎన్ని 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 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మ్యారిటల్ రిలేషన్స్లో అయినా అయిపోతుందా, ఒకళ్ళని మోసం చేసి అనేక సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో దారి చూసుకోవాలని వాళ్ళ మీద నిందలేసి వెళ్ళిపోతే అయిపోతుందా? ఆయన లేడా? ఎక్కడ పట్టుకోవాలో యాకోబుకి లాభాన్ దగ్గర ఎరగేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదా, 14 సంవత్సరాలు. అక్కడ అందమైన ఒక ఆకర్షణమైన అమ్మాయిని పెట్టి అక్కడ ఆమె కోసం అన్నట్లు వెళ్ళి 14 సంవత్సరాలు మొత్తుకున్నాడు. పారిపోయి రావాల్సి వచ్చింది. ఆలోచించండి. నేనైనా అంతే. ఏ రిలేషన్, మ్యారిటల్ అనే కాదు, ఏదైనా ఎంత జాగ్రత్తగా, ఎంత సెన్సిటివ్గా మనం ఉండాలి. ఈవెన్ మన ఒక టీచర్ క్లాస్లో అయినా సరే, ఇప్పుడు నేను మీ ఏళ్ళు ఎలా ఉన్నాను దేవుడు చూస్తుంటాడు. దాన్ని బట్టి నాకు పైన అభివృద్ధి ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి. ఒక 20 మందిని అప్పచెప్పాను, ఒక 30 మందిని. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావా? వాళ్ళకి సరిగానే బోధిస్తున్నావా? వాళ్ళని హర్ట్ చేస్తున్నావా? నేను నా కుటుంబంలోనే రిలేషన్ సరిగా లేనప్పుడు సహవాసం ఎదుగుతుందా? చిన్న చిన్న పిల్లల్ని హార్ష్గా ట్రీట్ చేస్తుంటే మనకు అన్ని ఆశీర్వాదాలు, బ్రేక్ త్రూస్ అవి రావాలంటే ఎట్లా? ఆలోచించండి. సడన్గా ఐ వాజ్ లెడ్. సరే, ఇక్కడ ఏమంటుందంటే మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. బీ ఫ్రూట్ఫుల్ అంటున్నాడు ఇంగ్లీష్లో. బీ ఫ్రూట్ఫుల్. అక్కడ ఏంటంటే
ఫ్రూట్ ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. మనం చూస్తే ఎలా ఉండాలంటే వీ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఏ ఏ డైమెన్షను ఏ యాంగిల్లో మనం చూసినా, ఫినాన్షియల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, మెటీరియలిస్టిక్గా కానీ, రిలేషన్స్లో కానీ, ఓకే, అంత ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్తో ఉండాలన్నమాట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. టైమ్స్ అండ్ సీజన్, ఏ సమయంలో ఏది జరగాలో కొంతమందికి చక్కగా జరిగిపోతుంటుంది. ఒకసారి తల్లిదండ్రులు చేసుకున్న మంచిని బట్టి కూడా, లేదా వాళ్ళ ఆత్మీయ నాయకత్వాన్ని బట్టి కూడా. వాడంత భ్రష్టుడైనా సరే, భ్రష్టుడైనా చాలా పెద్ద పదం, ఆ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు సరైన వాళ్ళు ఒకళ్ళున్నా కూడా కొంచెం కష్టాలు అనుభవించి అయినా తప్పించబడుతుంటాడు. అన్ని రకాల ఆశీర్వాదాలు కనపడుతూ ఉంటాయి. వీళ్ళు పోయిన తర్వాత అప్పుడు పట్టుకుంటాడులే, అది వేరే విషయం. అంటే ఈజ్ ఎ మర్సిఫుల్ గాడ్ కనుక. నెక్స్ట్ చూడండి, ఫలించి అభివృద్ధి పొంది అంటున్నాడు. దీనికి ముందల మరి 2 కొరింథియన్స్ 1:20 చూద్దాము. ఆల్రెడీ నేను చెప్పాను ఇది, ఒకసారి మీకు మరలా రూఢీపరచడానికి. 2 కొరింథియన్స్ 1:20. దేవుడు వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. అది గనుక మన ద్వారా అన్ని అవునన్నట్టు ఎస్ అంటే ఏమైనా అనమాట. ఓకే, ఆయన ఎస్ అంటాడు, మనం ఏమైనా అనాలి, అది అర్థం అన్నమాట. ఆయన వాగ్దానాలు, ఈ వాగ్దానమా ఎస్ నీకు, ఆ వాగ్దానం ఎస్ మీకు అంటే అప్పుడు వెంటనే మన విశ్వాసంతో ఏమే అని అనాలన్నమాట. ఎందుకంటే క్రీస్తు వారు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు కనుక. మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. ఫలించడంతోనే కాదు, ఇంక్రీజ్ రావాలి. ఇంక్రీజే కాదు, మల్టిప్లై, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటున్నాడు. నాకు ఎప్పుడు ఇక్కడ ఒక వాక్యం కనపడుతుంది, ఐ విల్ మల్టిప్లై యూ వెరీ ఎక్సీడింగ్లీ అంటాడు. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అంటున్నాడు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఈ మాత్రం కూడా లేదు. మరి మన వెయిటింగ్ మామూలు వెయిటింగ్ కాదు, అంతే. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి కూడా మనకి అవార్డు ఇచ్చేయచ్చు వీడి వెయిటింగ్కి, క్రైస్తవ జీవితంలో. వెయిటింగ్లో నోబెల్ ప్రైజ్లు ఉంటే నాకే ఉంటాయా? ఓకే, కౌంటర్ కొంతమంది, వేరే విషయం. అంటే దేవుణ్ణి వెతుకుతా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని ద్వారా ఆయన ఓపికని, దీర్ఘశాంతాన్ని ఆయన తీసుకొస్తాడు. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అంటాడు. లాస్ట్ ఇయర్ మరి అసలు ఎలా ఒక్కోసారి వస్తుంటుందండి, ఒక్కోసారి అంటే ఎంత 1,00,000 కాంగ్రిగేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటుంది ఇలాంటిది. పరిచర్య విషయంలో రీథింకింగ్ చేయటం ఇలాంటిది. ఎందుకంటే ఇంక ఉంటాడుగా వాడు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతానని. పరిచర్యలో కానీ ఎక్కడైనా సరే క్రైస్తవ జీవితంలో ఇట్ ఈస్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అంతే. వీఆర్ ఇన్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. అది నమ్మినా నమ్మకపోయినా జరుగుతూ ఉంటుంది బ్యాటిల్. అందుకనే సర్వాంగ కవచను ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం అన్నమాట, సమాధానం అనే బూట్లు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటస్నెస్, నీతి అనే మైమరుపు. ఇదే కాకుండా ఇదిగో విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము. ఇవన్నీ ఈ 2 అఫెన్సివ్ అనమాట, అటాక్ చేయడానికి. ఇవన్నీ డిఫెన్సివ్, ఇక్కడెక్కడ తగలకుండా. ఈ 2 అఫెన్సివ్. అంటే విశ్వాసంతో పాటు వాక్యము, విశ్వాసం 2 వెళ్తూ ఉండాలి. అంటే రకరకాల తలంపులు, రకరకాల పరిస్థితుల ద్వారా వాడు వీక్ చేయాలని ఇది నిరంతరం ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు. నిన్న చాలా చక్కగా జరిగింది పరిచర్య. ఇక్కడున్న ఒక సీనియర్ పాస్టర్ అయ్య అమ్మగారికి పరిచర్య జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, దగ్గర దగ్గర వాళ్ళకి 55-60 సంవత్సరాలు. నిన్న మధ్యాహ్నం 3 to 4:30 ఆశాది మెడికల్ పరిచర్య, నాది స్పిరిచువల్ పరిచర్య. బీపీని చెక్ చేద్దామని వెళ్ళి ఆయిల్ అనాయింటింగ్ చేస్తే అంతా దేవుడు. మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ మధ్య వాడుకున్నాడు. దానికి ముందు రోజు పెద్ద బ్యాటిల్ నాకు. నేను ఒకటి గమనించే, బాగా ఈరోజు బ్యాటిల్ జరుగుతుంది అనుకోండి, రేపేదో ఉంది పెద్దది, అందుకనే వీడు పట్టుకుంటున్నాడు. ఈరోజు ఇక నా వల్ల కాదు ప్రభు అనుకుంటా నేను మనసులో.
కానీ నేను నోటితో పలకను నేను, కానీ మనసులో బ్యాటిల్ లేదు. నోటితో పలకను, గుర్తుంచుకోండి బాగా. నోటితో అస్సలు పలకను. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా లోపల నోటితో పలకను నేను. కానీ లోపల ఆలోచన ఎలా ఉంటాయంటే, ఐ కాంట్ లార్డ్, ఐ కాంట్, ఐ లీవ్ ఇట్. ఓకే, నేను వదిలేస్తున్నాను. బట్ మరలా అక్కడ జ్ఞానం ఉపయోగిస్తా. వదిలేస్తున్నాను కాదని, ఐ లీవ్ ఇట్ టు యూ లార్డ్. ఇక నేను కాదు అని, ఇక జీవించున్నది నేను కాదు అనుకుంటా లోపల. తెలుగులో చెప్పండి. ఎస్, ఇక జీవించున్నది నేను కాదు. ఏంటంటే తెలుగులో చెప్పండి అన్నది ఏమన్నా. ఓకే, ఐఎమ్ సారీ. అంటే అట్లా అనుకుంటా, ఇక జీవించుతున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. అది సత్యం. ఆ సత్యం నీకు తెలిసినా లేకపోయినా మనందరం క్రీస్తుతో 2000 సంవత్సరాల క్రితమే సిలువ వేయబడి ఉన్నాము. మరి ఆయన ఆత్మ ద్వారా నిన్న చెప్పా, క్రీస్తు, తండ్రి, ఆత్మ ముగ్గురు ఉన్నారు మనలో. ఆ ముగ్గురు ఒక్కళ్ళే. ఎఫెసీయులు 4:6, 1 కొరింథియన్స్ 16:9 అండ్ కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. కొలస్సీలు 1:27 ఏంటి? నీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అన్నాడు. 1 కొరింథియన్స్ 16:9 ఏంటి? పరిశుద్ధాత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగుదరా. ఓకే, అంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మొదట క్రీస్తు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఎఫెసీయులు 4:6 అనుకుంటా ఏంటి? తండ్రి అంతటా వ్యాపించి ఉన్నాడు, తండ్రి మీ అందు ఉన్నాడంటే, అంటే తండ్రి దేవుడు కూడా మనలో ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు, త్రిత్వం అన్నమాట మనలో ఉన్నారు. ఏది? తిరిగి జన్మించిన అనుభవం రోజు నుంచి. అందుకని లోపల ఉన్న ఆయనకు వదిలేస్తారనమాట. అప్పుడు నెక్స్ట్ డేనో తర్వాత ఏదో పెద్ద పరిచర్య, ఏదో బ్రేక్ త్రూ ఉంటుంది. మరి పోయిన సంవత్సరం ఇలా అనుకుంటా ఉన్నానంటే, మరి బాగా కొంచెం డిస్కరేజ్ అయ్యి లిటిల్ బిట్ డిప్రెషన్, నేను పడుకునే పరిచర్య గురించే. వెంటనే ఒక కళ వచ్చిందండి. ఆ కళలో డిజిఎస్ దినకరణ గారు వచ్చారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళు రారంటారు, పెద్ద సేవకులు కూడా అనొచ్చు. చనిపోయిన వాళ్ళు కళల్లోకి రారు, వాళ్ళు మెసేజ్లు ఏం తీసుకురారు, అట్లేం లేదు. దే ఆర్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెస్. వాళ్ళు చనిపోలేదు, దే ఆర్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్. సాక్షి, గొప్ప సాక్షి సమూహ ఆ మేఘంలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 నుంచి ఉంటుంది. విశ్వాస వీరుల తర్వాత ఈ విశ్వాస వీరులే గొప్ప సాక్షి సమూహం అంటాడు అన్నమాట. వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు మొన్న ఎవరు వెళ్ళారు? డేవిడ్ యాంగ్ చో గారు వెళ్ళారు. ఆయన సాక్షి సమూహ మేఘంలో కలిసిపోయారన్నమాట, పరలోకం. మరి డిఎస్ గారు వచ్చి ఒక మాట చెప్పారు, డు నాట్ గివ్ అప్. ఓకే, వదలక. డు నాట్ గివ్ అప్ అంటే తెలుసు కదా, రాబోతుంది. ఎక్స్పోనెన్షియల్ అనే పదం వాడాడు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రాబోతుంది. సడన్లీ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. కరెక్ట్ పదం. వన్ డే సడన్లీ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. నేను ఒకసారి మై డ్రీమ్స్ ఫేస్బుక్లో కూడా ఉంది, మై డ్రీమ్స్ జర్నల్ అని. వన్ డే సడన్లీ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ అని ఆయన నాకు డిజిఎస్ దినకరణ గారే చెప్పారనమాట. I'm sorry, suddenly I got a message. I should not say it. యానా సిస్టర్ తర్వాత ఆమె భావాలని ఆమె చెప్తారు. ఓకే, యానా సిస్టర్ మెసేజ్ అయిన తర్వాత మీరు చెప్పొచ్చు వాట్ ఈస్ దట్ అని. బ్రదర్, జస్ట్ ఎ థాట్ బ్రదర్, ఎవ్రీ సండే వై డోంట్ యూ కలెక్ట్ ఆఫరింగ్స్ బ్రదర్? ఇట్స్ లైక్ చర్చ్ అండ్ ఇట్స్ సండే కదా. జస్ట్ ఐ వాజ్ ఫీలింగ్ సో ఐ జస్ట్ గేవ్ యూ దిస్ ఐడియా బ్రదర్. షీ ఈస్ వెరీ న్యూ టు అస్. No sister. Okay, later you can thought that you can share what you felt suddenly. మరి డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు తీసుకొచ్చిన మెసేజ్ ఏంటి నాకంటే, నేను డిస్కరేజింగ్, డిప్రెస్ అవుతున్నప్పుడు, వన్ డే సడన్లీ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్, సో డు నాట్ గివ్ అప్. అది జరిగి చాలా నెలలైంది నాకు. అది ఎంత ఎంకరేజ్మెంట్ అంటే చెప్పాల్సిన పని లేదు నాకు. అది ఇంకా దాన్ని బిలీవ్ చేస్తున్నా. ఆ సీజన్లో ఇంకొక డ్రీమ్ చూపెట్టారు. ఒక పల్లెటూరు, ఒక మండల హెడ్ క్వార్టర్స్ లాగా ఉంది. అది ఒక గ్రౌండ్లో అనమాట. డేవిడ్ ఓయేడోపో గారిని తీసుకొచ్చాడు దేవుడు. బిషప్ డేవిడ్ ఓయేడోపో, నైజీరియా చర్చ్. ఐ కాల్ హిమ్ పప్పా. ఐ ఫీల్ ఈజ్ వన్ ఆఫ్ మై స్పిరిచువల్ ఫాదర్. ఆయన తీసుకొచ్చి, ఆయన నేను డయాస్ మీద కూర్చున్నాం అనమాట. ఫస్ట్ ఒకళ్ళిద్దరు ఇట్లా వస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ వాతావరణం అంతగా బాగాలేదు, తాగుబోతోళ్ళు, సిగరెట్లు ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది అట్లా మొదలయ్యి ఇక ఎలా ఉందంటే గ్రౌండ్ అంతా నిండిపోయింది. చుట్టూ ఓవర్ క్రౌడ్ అనమాట.
గోడల మీద, చెట్ల మీద, చుట్టూ ఉన్న బిల్డింగ్ల మీద కూడా ఎక్కువ చూస్తున్నారు. అంటే ఆయన దేవునికి ప్రతినిధిగా సాదృశ్యము. దేవుడు పరిచర్యను చూపెడుతున్నాడు అనమాట భవిష్యత్తు. డీజెస్ గారు అయితే వన్ డే ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇది? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి, నాట్ జస్ట్ ప్లెయిన్ బ్లెస్సింగ్. ఫలించడం అంటే అందరూ ఫలించవచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్ అనమాట. ఆ ఇంక్రీజ్ కూడా మల్టిప్లై. 2 + 3 5, 2 × 3 6. దట్ ఈజ్ మల్టిప్లికేషన్. నాట్ జస్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషనే కాదు, ఇట్ విల్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అనమాట. అంతే. కుడి వైపునకు ఎడం వైపునకు నువ్వు వ్యాపించదు. ఒకసారి నేను ఎక్కడ సుచిత్ర బస్ స్టాప్లో చాలాసార్లు నాకు అనుభవం. మరి అక్కడ ఓఎం బుక్ సెంటర్కో లేకపోతే పరిచర్యకైనా వెళ్తుండేవాడిని. అనిల్ అక్కడే ఉండేవాడు కనుక వాళ్ళకి రైస్ ప్యాకెట్లు ఇద్దామని వెళ్ళేవాడిని మధ్యాహ్నం, మధ్యాహ్నం. మరి అప్పుడు నాకు బైక్ కూడా లేదు. ఆ స్థితి వచ్చినా కూడా నేను బైక్ నడపను, అది వేరే విషయం. వెయిట్ చేస్తూ ఉన్నా. సుచిత్ర దగ్గర నుంచి అల్వాల్లో కూడా మళ్ళీ సికింద్రాబాద్ రావాలి. ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ పోస్టర్స్ ఉంటాయి, తెలుసు కదా, సువార్త పోస్టర్స్ పెడతారు. ఎవరిదో కాదు, మన దహించు అగ్ని థామస్ అన్న, అపోజిల్ థామస్ గారి పోస్టరే. ఆయన ఆ సంవత్సరం రాసింది ఏంటంటే ఆ పోస్టర్ల మీద, నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తు. నేను ఎప్పుడు వ్యాపించాను నాకు తెలుసు కదా, 2013లో ఇది నాకు జరిగింది ఇన్సిడెంట్. సుచిత్ర బస్ స్టాప్, సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్లో. నేను దాన్ని పట్టుకున్నా. దేవుడు అట్లా కూడా మాట్లాడతాడు. ఆటోలో వచ్చే వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. సడన్గా ఆటో ముందర వెళ్తూ ఉంటుంది, ఓకే, నువ్వు భయపడకు అని ఉంటుంది, దేవుడు మాట్లాడతాడు. అట్లా విశ్వాసాన్ని బలపరిచిన సందర్భాలు ఎంతో. మరి ఇక్కడ రిపీటెడ్గా నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు. కరెక్ట్గా విత్ ఇన్ మంత్స్లో ఆ నెక్స్ట్ ఇయరే 2 దేశాలు వెళ్ళా. చిన్నదే చేస్తూ ఉన్నా, దేవుని నమ్మకంగా ఇచ్చింది. రూత్ ఆంటీ గారు అక్కడ ఒక పాప ఉండేది, పవిత్ర అని. ఆమె దగ్గరే పనిచేసి అక్కడే ఉండేది. నా అకౌంట్కి 2000 వేస్తే అది వెళ్ళి అమ్మాయికి ఇవ్వాలి. ఓకే, ఆత్మీయ తల్లి సేవకురాలు చెప్పింది. ఆ పని నమ్మకంగా చేసేవాడిని. చిన్నదే. బస్సు ఎక్కి ఒకసారి ఆమె గురించే వెళ్ళేవాడిని. వెళ్తే హాస్టల్లో ఉండేది. ఇంకెవరో ఒక అనిల్లో నేను ఇద్దరు వెళ్ళేవాళ్ళం. హాస్టల్లో, లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి పిలిపించి వస్తే నిద్రపోయి లేచి వస్తూ ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి అది ఆ మంత్లీకి ఎంతో ఉపయోగం అనమాట. తను ఏదో సేవ చేసుకుంటాం. చిన్న విషయాలే. ఎక్కడ మియాపూర్ నుంచి మదీనా కూడా ఒకలాంటి ఉంది కదా, వాళ్ళ ఇళ్ళ మీద కూడా ఎలా రావాలన్నమాట. ఆ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నాం. సేవకులు, నా పైన ఉన్న సేవకులు అప్పచెప్పిన పని. ఐ హ్యావ్ సీన్ గ్రోత్. 2 దేశాలు వెళ్ళటం, ఆఫ్రికా, తర్వాత సింగపూర్. ఏది స్క్రాచ్ నుంచి మళ్ళీ. ఆ అనుభవాలు వేరులేండి, వేరే విషయం. అంటే ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన స్వభావం, నీ నా ప్రణాళిక ఏంటంటే, నువ్వు డిస్కరేజ్ అయినప్పుడు కూడా ఏదో ఒక విధంగా మాట్లాడతాడు. ఈరోజు నీతో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ మాటల ద్వారా. నువ్వు ఎక్కడైనా డిస్కరేజ్, డిప్రెస్ అయ్యి ఐ వాంట్ టు గివ్ అప్ దిస్ లైఫ్ అనుకుంటున్నావా? ఏంటి శోధన అనుకుంటున్నావా? నిరాశపడక. ఎవరు నీ ఎడల ఏ విధంగా ప్రవర్తించినా సరే, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో సరే, ఆయన నిబంధనను రద్దుపరచడు. ఆయన పెదవుల నుండి వచ్చిన మాట ఆయన మార్చడు. హీ వోంట్ ఆల్టర్. ఇదేం చొక్కా సైజు కాదు మార్చడానికి. మనుషుడు కాదు ఆయన, నరుడు వంటి వాడు కాదు ఆయన. అబద్ధం ఆడటానికి ఆయన దేవుడు. ఆయన మాట్లాడి స్థాపించకుండా, ఆయన పలికి దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా? ఉండడు. ఆ వాగ్దానం ఆలస్యమైనా సరే దానికి ఏదో రీజన్స్ ఉంటాయి. అందుకనే మనకు ముందరగా కావాల్సింది జ్ఞానము. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఫ్రూట్ఫుల్ అంటే మనం చూసాము. తర్వాత సబ్డ్యూ అనే పదం ఉంటుంది, లోబరుచుకోవటం అనే. మీరు ఫలించి అభివృద్ధి చెంది, ఓకే, ఏమంటాడు, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోమంటున్నాడు. సబ్డ్యూ అని ఉంటుంది అనమాట, లేదా డొమినియన్ అని ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? సబ్డ్యూ అనే పదానికి లోబరుచుకోవటం అంటే, హెబ్రీ మూల భాషలోకి వెళ్తే 2 కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. డిస్రిగార్డ్ అండ్ కాంకరిట్. డిస్రిగార్డ్ అండ్ కాంకరిట్ అంటే ఏంటంటే, మొదట
డిస్రిగార్డ్ చేయటం అంటే అక్కడ నిజంగానే ప్రాబ్లం ఉంది, ఛాలెంజ్ ఉంది, అక్కడ సమస్య నిజంగానే ఉంది. ఓకే, అది చాలా సివియర్ సమస్య. కానీ నువ్వు ఎలా బిహేవ్ చేయాలంటే, ఎవరిని బట్టి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక, ఈజ్ గ్రేటర్ ఈజ్ హీ దాన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. లోకంలో గొప్ప సమస్య ఉంది, కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్ప సమస్య కంటే గొప్పవాడు. గ్రేటర్ ఈజ్ హీ. ఆయన్ని బట్టి ఏంటంటే, ఎందుకంటే ఆయనతో నీతో నిబంధన చేశాడు, నీకు వాగ్దానం చేశాడు, నీకు తోడై ఉండి శ్రమ నుంచి నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. నీ శత్రువులని, వాళ్ళు ఎలాంటి వారైనా సరే, అనారోగ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, శారీరక సంబంధమైన వాళ్ళ సరే, నీ శత్రువుల తలల పగల కొడతారంటాడు ఒక చోట. నీకు ఓటమి అనేదే లేదు. నువ్వు కృంగిపోకు, నువ్వు నిరాశపడకు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? సమస్య వచ్చింది, అది చాలా ఊహించింది, సడన్గా అకస్మాత్తుగా వచ్చింది, వరద వల్లే వాడు వచ్చాడు. ఇప్పుడు నువ్వు యూ హ్యావ్ టు డిస్రిగార్డ్ ఇట్. దాన్ని నువ్వు లోపరుచుకోవాలంటే మొదట నీ యాటిట్యూడ్ ముఖ్యం, తర్వాత యాక్షన్. యాటిట్యూడ్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు డిస్రిగార్డ్ ఇట్. అంటే దాన్ని నువ్వు, దావీదు గొల్యాతు ముందు, గొల్యాతు అంత సమస్య ఎవరికన్నా ఉందా చెప్పండి? సౌలు వచ్చి ఆ శిరస్త్రాణంలో ఆయనంతా ఇస్తే మొదట ధరించుకుంటాడు, కానీ తీసి పక్కన పెడతాడు, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అలా ఆయన ఎలుగుబంట్లతోనూ సింహాలతోనూ ఆ గొర్రెలను కాపాడేటప్పుడు అరణ్యంలో ఆ విధంగా చేయలేదు. తనకు అనుకూలమైందే తీసుకున్నాడు. వెళ్ళి సెలయేరు ఏటి ఒడ్డుకి వెళ్ళి బాగా నున్నగా ఉన్న 5 గులకరాళ్ళు తీసుకున్నాడు అనమాట, 5 ఆయుధాలను. ఈడేంటి, గొలియాతు పైనుంచి కింద వరకు చూస్తేనే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఏమంటాడు గొలియాతు నోట్లో? ఎరా నేను నీ కుక్కలాగా కనపడుతున్నాను అంటాడు. అంటే ఏంటి అక్కడ? నిజంగానే అలా బిహేవ్ చేశాడు దావీదు. నువ్వెంతరా బచ్చా అనుకుంటున్నాడు. అంటే కుక్కలాగా ట్రీట్ చేశాడు యాటిట్యూడ్లో. అందుకని గొల్యాతు నుంచి ఆ మాట వచ్చింది. ఇప్పుడు మన ముందున్న ఎంత సమస్య అయినా, అది ఆలస్యమైనా సరే, అనారోగ్యమైన, ఆర్థికంగా నేను ఒక వ్యక్తులైనా, ఒక బ్రేక్ త్రూ అయినా సరే, యూ హ్యావ్ టు డిస్రిగార్డ్ ఇట్. నథింగ్, దిస్ ఈజ్ నథింగ్ బిఫోర్ మీ అనాలి. బచ్చా అంతే, ఇది ఇట్స్ వెరీ స్మాల్ అనుకోవాలి. నీ యాటిట్యూడ్ అలా ఉండాలి. అలా కాకుండా నువ్వు భయపడిపోయి, భయకంపితులు అయిపోయి, అమ్మో ఇమ్మో అమ్మో అమ్మో అని ఇలా చేస్తూ ఉన్నాం అనుకో మనం. అంటే నీ విశ్వాసంలో మనం ఎదగాలి. ఇంకేదో భూమి బ్రహ్మాండం బద్దలైపోయినట్టు. ఇంకేంటి, ఒక తలంపులు చాలా డేంజర్ అండి. అక్కడ ఇష్యూ కొంచెమైనా సరే ఇంకా తలంపులు ఎక్కడికి వెళ్తుందంటే మరణం తర్వాత తలంపులు అనమాట, అంతే. ఎవరు మన మధ్యనే కోవిడ్ వచ్చింది అంటే సాక్ష్యం చెప్పారు మన మధ్య కాబట్టి చెప్తున్నా. మేరీ సిస్టరే, రంజమ్మ అంటే రోజు ప్రేయర్ చేసేవాడు. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ఇంకెంటనే వాళ్ళ పిల్లల్ని పిలిచి, ఓకే, వాళ్ళ అక్క ఎస్తేర్ సిస్టర్ మన మధ్యకి వచ్చారు. ఏది అప్పచెప్పాలి, ఎస్తేర్ అక్కకి చెప్పు, ఇక్కడ ఇది దాచిపెట్టాను, ఇక్కడ ఇది దాచిపెట్టాను అంటే షీ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. కోవిడ్ వచ్చినప్పుడు వస్తున్నారు, కుడివైపున ఎడమవైపున రాలుతున్నారు, బట్ ప్రార్థన జరుగుతుంది. ఏమైంది? బాగానే ఉంది, శ్రేష్టంగా రెగ్యులర్గా వస్తుంది, ఇంకా అనేక మందిని ఇన్వైట్ చేస్తుంది. ఫ్రైడే రూతమ్మ గారి సహవాసానికి అటెండ్ అవుతుంది. తిమోతి గారికి ఎంతో సహాయం చేసింది. ఇంకా రకరకాల పరిచర్యలు ఆమె పాల్గొంది. పోయిందామా? పిల్లల్ని పిలిపించుకొని పిల్లల భవిష్యత్తు, మరి వాళ్ళ వస్తువులు అప్పచెప్పటం, ఆస్తుల గురించి ఎక్కడైతే దాచిపెట్టాను అని. అంటే ఏంటి? తలంపుల బ్యాటిల్ అనమాట. చక్కగా బయటపడింది. దాని నుంచే బయటపడేసిన వాడు ఎలాంటి సమస్య నుంచైనా మనల్ని బయటపడవేస్తాడు. అంటే విశ్వాసంలో మనం బలహీనం అయ్యామంటే, విశ్వాసంలో ఓకే ఇవన్నీ వస్తాయి. అసలు ఇష్యూ కన్నా ఈ తలంపుల ఇష్యూ పెద్ద బ్యాటిల్. దావీదుకి గత కాలంలో దేవుని యొక్క విశ్వాస్యత గుర్తుంది. ఎవరు వదిలినా, ఎవరు తృణీకరించినా దేవుడు తృణీకరించడు, వదలడు. ఆయన తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండినేళ్ళ నీకు విరోధి ఎవడు? ఎందుకు నువ్వు భయపడతావు?
మనుషులు వాగ్దానం చేసి తప్పిపోయారు. నిబంధన చేసే వాళ్ళు రద్దుపరచాలనుకుంటున్నారు, మోసం చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు. కానీ దేవుడు అలా కాదే, ఆయన స్వభావం ఆయన కాదే. అన్యులకు లేని ధన్యత మనకుందే. వాళ్ళని బట్టి ఎందుకు, దేవుని బట్టి నువ్వు నిర్భయంగా ఉండు, నీకు న్యాయం చేస్తాడు. నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను అభివృద్ధి పొందిస్తాడు, విస్తరింపలే చేస్తాడు, నీ నామాన్ని గొప్పగా చేస్తాడు. గురుపోతు కొమ్ముల వల్ల నీ కొమ్ముల్ని హెచ్చిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చివరికి ఏమైంది? గొల్లియాతు కూలిపోయాడు. అంటే ఎట్లా గెలిచాడు? నథింగ్. వీడి బచ్చా గొల్లియాత్ అంతే. వీడికి అరవటమే, కుక్కలాగా అరవటం మొరగటం తప్పితే వీడి దగ్గర ఏమీ లేదు. జీవము గల దేవునికి వ్యతిరేకంగా, ఆయన నిబంధనకు వ్యతిరేకంగా, హూ ఇస్ దిస్ అన్సర్కంసైజ్డ్ ఫిలిస్తీన్ అన్నాడు 1 సమూయేలు 17లో. వీడు ఏ పాటి వాడు అన్నాడు, ఎందుకంటే యుద్ధము యెహోవాది గనక. సో ఇప్పుడు నువ్వు ఏ యుద్ధంలో ఉన్నా సరే, నువ్వు కాదది, నీ శరీరంలోనే ఉందా యుద్ధం. ఈ శరీరం నీది కాదు. 2 రోజుల క్రితం ఎవరికో చెప్పాను నేను ఫోన్లోనే, ఎవరో కాదు, మన ఉమాభాస్కర్ వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు. కొంచెం డల్గా ఉన్నప్పుడు చెప్పా, వచ్చిన రోగం మీకు కాదండి, ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది, బాగానే ఉంది, ఇంకా కొంచెం ఉంటుంది కదా మెంటల్గా. మీ శరీరం మీదనుకున్నప్పుడు మనం బాధపడాలి. ఈ శరీరము దేవుని ఆత్మకి ఆలయం అనేది మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మక ఆలయం అనేది మీరు ఎరుగరా. అంటే శరీరం మంది కాదు, ఆయనదే. అప్పుడు శరీరంలో ఏం జరిగినా ఈ షుడ్ వర్రీ, నువ్వు నేను కాదు, ఆ స్థితికి తీసుకొస్తాడు. నా గురించి రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు, లేకపోతే నాకు బ్రేక్ త్రూ లేదని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేనేమనుకున్నాండి, చూశాను బాధపడిన సందర్భాలు ఉండి, 2012లో పడిన బాధ 2013 లేదు. అంటే నాకు మెంటల్గా యాటిట్యూడ్ మారిపోతుంది. ఈ జీవితము నాది కాదు. బిఎస్ఎఫ్లోకి వెళ్తే అందరూ వృద్ధులు, 60-70 ఏళ్ళ వాళ్ళు. ప్రతి సంవత్సరం అడుగుతుంటారు, ఇంకెప్పుడు. మంచిదే, పెద్దవాళ్ళు మంచి ఉద్దేశంతో అడుగుతారు. నేను ఒకరోజు ఇంకా ఉండి అన్నాను, యేసుక్రీస్తు వారు కూడా వెయిట్ చేస్తున్నారండి మ్యారేజ్ గురించి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మ్యారేజ్. నేను ఆయన కంపెనీ ఇస్తున్నానండి అన్న. అమ్మ నువ్వు ఏదైనా వాక్యం ప్రకారం చమత్కారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక స్నేహితులు, పాతకాలం చదువుకున్న స్నేహితులు, ఏంట్రా స్వామి అందరు ఇట్లా సెటిల్ అయ్యారు, నువ్వేంటంటే ఈ జీవితం నాది కాదు, నిండా మునిగిన వాడికి చలేంటి, లోకంలో ఉన్న దాని నుంచే వాక్యానుసారంగా చెప్పేవాడు. ఈ శరీరం నీది కాదు. నీకు అవమానం వస్తే ఆయన పర్సనల్గా తీసుకుంటున్నాడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుట్టుని ముట్టినవాడు అనలేదు ఆయన. నీతో యుద్ధం చేయాలంటే నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, వారి స్వమాంసమును వారికి తినిపించేదను. అది ఇంట్లో వాళ్ళైనా సరే, తప్పించుకోవడానికి లేదు. మాట అనేసాం గర్వంగా, లేకపోతే చెయ్యేసి కొట్టేసామంటే అయిపోయిందా? కొడతాడు ఎక్కడో. టు బి ఫ్రాంక్, ఒకసారి ఇంటర్నెట్ సెంటర్ అండి లిబర్టీ, వదిలే ఆ విషయం, తీసివేయండి. దానికి నేను చాలా తగ్గించుకోవాలి. దేవుని నామానికి మహిమ. ఓకే, ఆయన అన్నీ చూస్తుంటాడు. ముఖ్యంగా జడ్జిమెంట్ బిగిన్స్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. మనకి చాలా ప్రాబ్లం అండి క్రైస్తవులుగా. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, లోపలే ఉన్నాడు. అంటే మనం ఏం తప్పు చేస్తున్నాము ఎవరేళ్ళ, అది లోపల కుటుంబం అయినా బయట అయినా లేకపోతే ఎక్కడైనా సరే, సహవాసంలో అయినా సరే. నేను మీ దగ్గర ఎవరి దగ్గర మోసం చేశాననుకోండి, అయిపోతుంది అక్కడ. దానికి 10 రెట్లు మోసం చేసేవాడిని లేపుతాడు నాకు. ఆ మోసం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు నీకు, అంతే, అంత ట్రాప్ ఉంటుంది, తప్పించుకోలేము. మా ఎబినేజర్ అంకుల్ ఎప్పుడో మాట అంటుంటారు, అపోస్తులైన ఎబినేజర్ అంకుల్, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము, దుర్లభము అని ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ టెరిబుల్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇది ఈ రోజుల్లో బోధ లేదు. ఎంత దేవుడు గుడ్డు 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 అనుకున్నా జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. అంటే దేవుని భయం పోతే ఆయన ప్రేమ ప్రేమ ప్రేమ, ఆయన మంచివాడు 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 మంచివాడు, యేసు మంచివాడు యేసు మంచివాడు యేసు గొప్పవాడు యేసు గొప్పడు, ఆయన మంచివాడు మాత్రమే, నాకంతా మంచే. అది నీకు ఒక దెబ్బ పడినా కూడా అది మంచే, మంచి కొరకే అని మనం ఎంతగా పాజిటివ్గా వింటున్నా కూడా
మనం ఎరగదీసి చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ దేవుని భయము బేసిక్ ఫౌండేషన్, యెహోవాయందు భయభక్తులు పుట్టించే ఆత్మ, పరిశుద్ధాత్మ కోల్పోయి ఇంకేంటి దేవుడు మన బాబాయ్ అనుకొని ఏది పడితే అది చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనం హెచ్చించుకొని మనం వీటన్నిటికి అతీతమని భయంకరంగా ఉంటుంది. ఆయన చేయకపోవచ్చు, నువ్వు ఎక్కడ ఇస్తావు కదా, ద టెరిటరీ ఆఫ్. విశ్వాసం లేకుండా దేవుడు ఏది చేయడు. ఓకే, అలానే పాపము లేకుండా సైతాను కూడా ఏం చేయదు. ఎక్కడో జారతాం అరటి తొక్క మీద వేసి, అప్పుడు ఆడొస్తాడు అంతే. అపవాదికి చోటు ఇవ్వకండి అని ఉంటుంది కదా ఎఫెసీయులు 4లో, చోటిస్తాం అంతే. ర్యాంపెంట్ రచ్చ చేస్తాడు. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ఏళ్ళ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన మాట అయినా సరే పొరపాటు చేసావా, సారీ చెప్పు, క్షమాపణ వేడుకో. సరే, దావీదు ఏం చేశాడు? ఫస్ట్ హీ డిస్రిగార్డెడ్, నెక్స్ట్ హీ కాంకర్డ్ గొలియాత్. ఎటు 5కి వస్తున్నాము. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో భయపడిపోయారా? ఒకటే మాట అన్నారు రాజుతో, రాజా, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు, కాపాడకపోయినా ప్రాబ్లం లేదు, అదే ఆయన చిత్తం అయితే అంటే మేము తిరిగి వస్తామన్న నమ్మకం ఉంది. ఆయన సమర్థుడు మా దేవుడు. అలా కాకుండా ఆయనకు చిత్తం వేరే ఒకటి ఉందనుకో, నో ప్రాబ్లం. అంటే వాళ్ళు అగ్నిగుండం చూసి వణికిపోయి ఏడ్చేశారా? 40 రోజులు ఉపవాసం చేశారా? దానియేలు సింహం బోన్లో ఎలా ఉన్నాడు? నథింగ్. సింహాల ఈ డిస్రిగార్డెడ్, డోంట్ కేర్. ఒకసారి అపోస్తుల కార్యాలు 28 మెలితే ద్వీపంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 28 1-6 చదవండి. వారు అతని శరీరము వార్చుకోలేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత 1 నుంచి చదవండి. 1 to 6. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం వెళ్తే అని తెలుసుకుంటుంది. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చేయి పట్టాను. ఆ దీపవాసులు ఆ జంతువుని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకుని న్యాయమాతని బ్రతకనీకుడని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీర వాచన లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక్క దేవత అని చెప్పసాగింది. అది చూడండి, ఇక్కడ వెల్కమ్ ప్యూలా డానియల్ సిస్టర్ అండ్ మేరీ సిస్టర్, ఒకలాంటి అందరూ ఉన్నారు. ఇందాక నుంచి నేను వెల్కమ్ అండి, స్పెషల్ వెల్కమ్ అందరికి. మరి ఇక్కడ చూడండి, పౌలు ఆ ప్రాబ్లంని ఏ విధంగా ఫేస్ చేశాడు. అసలే ఉంది ఆ ద్వీపంలో, మెలితే ద్వీపము, అనాగరికుల మధ్య ఉన్నాడు, అన్సివిలైజ్డ్ పీపుల్ మధ్య. వాళ్ళు ఉపచారం చేశారు, వర్షం కురుస్తుంది, చలిగా ఉంది, నిప్పులు రాజుబెట్టి అందరూ చుట్టూ కూర్చున్నారంట. సడన్గా ఎక్కడి నుంచో పౌలు మోపెడి పుల్లలు లేని నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టిందంట. దాని వెనక ఒక స్పిరిట్ యాక్ట్ చేసిందేమో. చుట్టూ అంతమంది ఉన్నారు కదా, అంటే పుల్లలేస్తున్నాడండి, ఆయన చెయ్యి పడిందా? చెయ్యిని చుట్టేసింది, కాటేసింది. ఇంకా వీళ్ళేంటి, వాళ్ళకి ఆ పాము స్వభావం వాళ్ళకి తెలుసు. ఆ ద్వీపవాసులకి, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకుని న్యాయమాత్రమని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. అంటే వాళ్ళకి అలా నమ్మేవాళ్ళు. ఇట్లాంటిది ఏదైనా జరిగిందంటే అది ఘోరమైన హంతకులకే
ఏదో మరణశిక్షలాగా దేవుని ఉగ్రత వచ్చినట్లు వాళ్ళు ఫీల్ అవుతా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఓకే, మరి ఇక్కడ ఏం జరిగింది? అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదట. అంటే భయపడిపోయాడా? వణికిపోయాడా? డోంట్ కేర్. విష జంతువు లాంటిది, విష సర్పము శరీరాన్ని పట్టింది. అది ఒక క్యాన్సర్ అయినా సరే, లేకపోతే అది ఒక ఏ ప్రాబ్లం అయినా సరే, కోవిడ్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, ఇంకా ఏదైనా సరే, లివర్ ప్రాబ్లం అయినా సరే, మానసిక ప్రాబ్లం అయినా సరే, వస్తే వచ్చింది. దాని ద్వారా దేవుని నామానికే మహిమ. డిస్రిగార్డ్ ఇట్. దాన్ని సబ్డ్యూ చేయాలంటే 2 కాంపోనెంట్స్. యూ హ్యావ్ టు డిస్రిగార్డ్ ఇట్. డోంట్ కేర్ యాటిట్యూడ్ అంతే. అది ఆరోగెన్స్ కాదు, అది అభిషేకం ద్వారా వచ్చే ఆరోగెన్స్. దావీదు అక్కడికి వెళ్తే యుద్ధ పంక్తులు తీర్చుకొని ఉన్న అన్నదమ్ముల మధ్యకి వెళ్తే సౌలు ఎదురుగా ఉంటే దావీదు అన్న ఏమన్నాడు? నీ గర్వం నాకు తెలుసు, నువ్వు ఎంత అహంకారివో చిన్నప్పటి నుంచే నాకు తెలుసు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. తండ్రి పంపిస్తే వచ్చాడు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అన్నం ఇవ్వడానికి వచ్చాడు, క్యారేజ్. అంటే భయపడట్లా బుడ్డోడు. ఇతని ఫిజికల్ పోస్చరు, ఇతని యాటిట్యూడ్ చూసి శత్రువుకి ఏమనిపించింది? సొంత వాళ్ళకైనా వీడు చాలా గర్విష్టి, అహంకారి. చూడండి, వీడు అహంకారి కాదు. లోకములో శ్రమ కలుగును, మీరు భయపడవద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటాడు 1 యోహానులో. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకములో ఏముంది? శ్రమ ఉంది. దాన్ని జయించిన విజయం ఏంటి? మన విశ్వాసం. అంటే క్రైస్తవులకు ఇవ్వబడిన విశ్వాసపు స్వభావం ఏంటంటే, ద నేచర్ ఆఫ్ ద ఫెయిత్ గివెన్ టు క్రిస్టియన్స్, ఇట్ ఈజ్ వరల్డ్ కాంకరింగ్ ఫెయిత్. లోకాన్ని జయించే విశ్వాసము. ఆ విశ్వాసము నీకు నాకు ఇవ్వబడింది. లోకంలోనైనా శరీరంలోనైనా అపవాది ద్వారా ఇంక ఏ రూపంలో వచ్చినా సరే, అది కోవిడ్ అయినా, 3rd వేవ్ అయినా, 4th వేవ్ అయినా, ఎనీథింగ్. ఓకే, దాన్ని జయించే విజయం ఏంటంటే విశ్వాసము. ఈరోజు నీకు నాకు కావాల్సింది విశ్వాసము. నీ స్థితిలో మార్పు లేదా? లేకపోతే భవిష్యత్ ఏంటి? ఎవరి ద్వారా మోసపోయామా? ఇప్పుడు నీకు కావాల్సింది విశ్వాసము. అంతకంటే బంగారమైన, భయంకరమైంది, అంటే పాజిటివ్లీ టెరిబుల్ అనమాట. ఒక్కోసారి ఇట్లాంటి అద్భుతాలు దేవుడు చేస్తుంటాడు. నిర్గమకాండ 34:10 గొప్ప, ఓకే, నీ జనుల ఎదుటి యందు నేను భయంకరమైన కార్యాలు చేస్తాడంటాడు మోషేతో. నిబంధన అనమాట. నిర్గమకాండ 34:10 చదువుతారక్క, చివరి వచనము. 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడ నేనను ఏ జనములో నేనను చేయబడిన అద్భుతంలో నీ ప్రజలందరి ఎదుట చేసేదను. అబ్బా, ఎక్కడ ఉందండి? భూమిలో ఎక్కడ అలాంటివి చేయలేదంట అద్భుతాలు. అది నీ ప్రజల ఎడల చేస్తానంటున్నాడు. ఏ దేవుడన్నా, ఏ మనిషి అన్నా అలా ఇస్తాడా? ఏ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో అది ఉందండి? ప్రధానమంత్రి గారైనా అకౌంట్లోకి లక్షలు వేస్తూ ఉన్నారు. అది నథింగ్. ఇటు పడవనుకోండి. కానీ ఈయనేమంటున్నాడు? అసలు ఎక్కడ చేయలేదండి. యూనిక్, క్రియేటివ్, ఇన్నోవేటివ్ మిరాకల్స్ అండ్ వండర్స్ ఐ విల్ డూ ఫర్ యూ బిఫోర్ యువర్ ఓన్ వెరీ పీపుల్ అనమాట. నిన్ను, మన ఓన్ వెరీ పీపులే కదా మనకి ప్రాబ్లము. విమర్శించేదైనా, తృణీకరించేదైనా, బ్యాక్ స్టాప్ చేసేదైనా, అది మన రక్త సంబంధికులైనా, క్రీస్తు రక్త సంబంధికులైనా. హోసన్న హోసన్న అన్నారు. నెక్స్ట్ డే ఏమన్నారు? క్రూసిఫై అన్నారు. ఆయన ప్రణాళిక ఏముంది? అద్భుతాలు చేస్తాను. అద్భుతాలు మామూలు కాదు. నేను నిన్న చేసింది ఎర్ర సముద్రాన్ని చీల్చింది మరలా రిపీట్ చేయలేదండి ఆయన. యోర్దాన్ అది చిన్న విషయం. ఆయనంతా క్రియేటివ్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు. ఆయన అంబులు పొదుల అద్భుతాలని దాచిపెట్టుకుని ఉన్నాడు నీ కొరకు, నా కొరకు. దేవుని ప్రేమించే వారి కొరకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు సమస్తం సమకూడుతా ఏదైతే నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, చెవులకు వినపడలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీకు బయలుపరుస్తాడు. నీ కొరకు ఏది సిద్ధపరిచాడో భవిష్యత్తులో ఎంత మహిమకరమైందో
అప్పుడు మన ఫేస్బుక్ స్టేటస్లో ఫోటోలు మారిపోతాయి, వాట్సాప్లో డీపీలు మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళ డీపీలు వీళ్ళ డీపీలు కాదు, ఓకే, నీ డీపీఏ ఇతరులు పెట్టుకుంటారు. ఇది దేవుడు చేశాడండి, ఈ అబ్బాయిలో ఏది లేదండి, వీళ్ళ దేవుడు గొప్పవాడండి. రాహాబు నోట చేత అనిపించాడు అది. అమ్మో మీ దేవుడు, వామ్మో, ఇవన్నీ విన్నామని. అంటే ఇతరులకు అప్పుడు ఏంటంటే విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రసంగించాల్సిన పని లేదు, ట్రాక్ట్లు ఇవ్వాల్సిన పని లేదు, నీ జీవితం ద్వారానే నిలిచి ఉండు. యెహోవా నీకు దయచేసే రక్షణని చూడు అంటే నువ్వు బ్యాటిల్ చేయాల్సిన పని లేదు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అంతే. నీవు నిలిచి ఉండు. ఆయన నీకు రక్షణని, స్వస్థతని, విడుదలని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడు అనమాట. అంతే. పౌలు సర్పం చుట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ఇంకా చచ్చిపోతాడు అనుకున్నాడు. అది విషసర్పం. అది ఏ జాతి సర్పమో వాళ్ళకి తెలుసు, అనాగరికులకి. అపోస్తల కార్యాలు 28:1-6. ఓకే, అంటే మొదట ఏమన్నారు? నరహంతకులు అన్నారు. అమ్మో వీడెంత పాపం చేశాడు, మనకు చుట్టుకోకుండా వీడికి చుట్టుకుంది అని. అండ్ ఆయన ఏం చేశాడు? ఇట్లా విదిల్చుకొని దాన్ని అగ్నిలో వేసాడు, అది వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు? అయ్య బాబు, ఈయన దేవత అండి బాబు. ఈరోజు నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారా? షారా మారా. డోంట్ వర్రీ, నిన్ను విమర్శిస్తే ఆయన విమర్శించినట్లే, నీలో తప్పు లేకపోతే. అదే నోటితో నిన్ను తక్కువగా చూస్తున్నారా? నేను గత కాలంలో కొంతమంది తక్కువగా చూశా, కానీ తర్వాత దేవుడే వాళ్ళని ఎక్కువగా చేశాడు. అబ్బో, ఈరోజు ఎవరిదన్నా స్థితి తక్కువగా ఉందని మనం ఎవరిని తక్కువగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడు, ఆయన భయంకరమైన అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు దేవునితో సరిగా నడుస్తుంటే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనం దేవునితో సరిగా ఉండాలి, విశ్వాసంలో మనం బలవంతులై ఉండాలి. వీ హ్యావ్ టు డిస్రిగార్డ్ ద ఎనిమీ అండ్ వీ హ్యావ్ టు కాంకర్ ద ఎనిమీ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని నథింగ్ అని చూడాలి. లేదంటే భయపడుతున్నామంటే విశ్వాసంలో ఎక్కడ కొరత ఉంది. భయపడి మనం సాధించేది ఏమైనా ఉందా? సాల్వ్ చేయాల్సింది ఆయనే కదా. ఆయనకేం కావాలి? విశ్వాసం కావాలి. నౌ ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్ అండ్ అవర్ ఫెయిత్. తిమోతి గారు, చిన్న విషయం అంతే, ఇంకా స్పష్టంగా మీరు చూస్తారు అంతే. మీకు సమస్తం దేవుడే, యెహోవా ఈరే, ఆయనే సమకూరుస్తాడు. ఇంతకాలం మేం కాదు, వాళ్ళు కాదు. మాకు తెలిసి మీరు ఎన్ని రోజులు, 70 రోజుల క్రితమే మీరు పరిచయం అయింది, అంతే కదా. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, డకెట్స్ ఆయన సేవ చేస్తున్నారు. ఓకే, హీ విల్ మీట్, హీ విల్ ఎగ్జాల్ట్ యూ. హెచ్చింపు ఆయన దగ్గర నుంచే కలుగుతుంది ఎవరికైనా, ఆయన దగ్గర నుంచి మాత్రమే కలుగుతుంది. దేవుని నామానికి గొప్ప మహిమ కలుగును గాక. ఆల్ ద గ్లోరీ టు గాడ్. అని చివరిలో మరి షారమరకు తెరే రాఖాతర షారమరకు తెరే షాందర. వెల్కమ్ బ్యూలా సిస్టర్, యానా సిస్టర్ వాళ్ళ సిస్టర్ అట, అండ్ మేరీ సిస్టర్ కూడా ఉన్నారు. ఐ థింక్ మేరీ సిస్టర్ చిన్న ప్రార్థన చేయండి, ఎండింగ్ ప్రేయర్. అండ్ ఆశా ఈజ్ ఆల్సో బిఫోర్ మీ, అండర్స్టాండింగ్ తెలుగు. ఓకే, మేరీ సిస్టర్. షారామ్మ, టుడే ఇట్ ఈస్ రికార్డ్ బ్రేకింగ్ రివైవల్ లీడర్స్. 10-12 అట్లా ఉన్నారు ఈరోజు, మోర్ దాన్ 16-17 అట్లా. ఐ థింక్ మేరీ సిస్టర్ పక్కన లేరనుకుంటా. ఓకే, ఓకే, ఎండింగ్ ప్రేయర్ చేయండి. ఎండింగ్ ప్రేయర్ చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా మంచి దేవ, కృపగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం ప్రభా. నీ ఘనమైన నామమునకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, ఈ సమయంలోనైనా ఈ గ్రూప్తో ప్రభా, నువ్వు ఉద్దేశించిన ఈ మంచి మాటలని, సంఘటనలని ప్రభా మాకు వినిపించటానికి మమ్మల్ని అందరినీ మీ గొప్ప ప్రణాళిక చేత పూనుకొని ప్రభా, మీ అగ్నితో మమ్మల్ని అభిషేకించి ప్రభా, మీ మాటలతో ప్రభా మా మనోనేత్రములు ఇంకా కూడా తెరిచి నైనా మిమ్మల్ని చూడటానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రం నైనా. అవును ప్రభా, నేనైతే కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ప్రభా, క్షమించండి. మరి కొన్ని మిస్ అయ్యాను ప్రభా, కానీ నీ చిత్తం అయితే ప్రభా నేను మరలా వాటిని వినటానికి మీ కృపను అనుగ్రహించండి.
తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాములు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మీ మాటలని ప్రభా విని వాళ్ళ మనసులని మీరు తెప్పరిలో చేసినారని మేము విశ్వసిస్తూ మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. అవును, విశ్వాసంలో మేము ఎక్కడున్నామన్నది ప్రభా మేము ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించండి ప్రభా. విశ్వాసంలో మేము బలపడటానికి దినదినము నీ కృపలో ఎదగటానికి ప్రభా, మరి బలవంతులుగా ఉండటానికి ప్రభా, ఆత్మతో నింపబడి బలమైన కార్యములు నీ కొరకై, నీ మహిమార్థం కొరకై మేము చేయటానికి ప్రభా మీరు మాకు కృపనిస్తారని మేము విశ్వసిస్తున్నాము. మీ వైపు చూస్తున్నాము, మా కన్నులు మీ వైపు తిప్పుతున్నాము ప్రభా, మా మనసులను మీ వైపు పెడుతున్నాము ప్రభా. తండ్రి మరి మమ్మల్ని వాడుకుంటూ మీరు ఎన్నో గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. మీకు వందనములు ప్రభా. ఈ మాటలన్నీ కూడా ఒక్కటి కూడా ప్రభా వ్యర్థం కాకుండానైనా మా మనసుల్లో, మా హృదయాలలో అవి నింపబడి ప్రభా అవి ఫీడ్ కావటానికి కృప చూపించండి నాయనా. ఎంతో మందికి తిరిగి అవి ఉపయోగకరంగా ఉండటానికి ప్రభా మా జీవితాల ద్వారా, మా మాటల ద్వారా ప్రభా, మా బోధల ద్వారా ప్రభా ఎంతో మందికి మేము ఎగ్జాంపుల్ లైఫ్ గా ఉండటానికి, క్రీస్తుని పోలిన వారముగా ఉండటానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ మాటలతో మా జీవితాలను కూడా సరిచేయండి. ఇంకా ఎక్కడైనా ప్రభా మేము విశ్వాసంలో సరిగ్గా లేకపోయినట్లయితే, ఇంకా ఎక్కడైనా మాలో తప్పు ఉండి ప్రభా మేము ఎదుటి వాళ్ళ ముందు ప్రభా మరి మీకు మీ బిడ్డలముగా ఉండలేకపోతున్నామేమో ప్రభా. ఎక్కడైనా మాకెక్కడ కరెక్షన్ అవసరం ఉందో ప్రభా ఒక్కసారి మా హృదయంలో మీరు సంధించి ప్రభా మమ్మల్ని సరిచేసి నాయన మీ రాజ్యం కట్టే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టగలరని వేడుకుంటున్నాను. అన్నని ఇంకా గొప్పగా మీరు ఆశీర్వదించి ఇంకా అనేకులకు ఒక బ్లెస్సింగ్ లాగా మీరు ఇంకా యూజ్ చేసుకోగలరని వేడుకుంటున్నాం. ఈ మాటలన్నీ కూడా ప్రభా మా మనసుల్లో నిండుకొని తండ్రి మీ మహిమార్థమై అవి మా ప్రవర్తనలలో, మా మాటలలో, మా నడకలలో ఆ మాటలు బయటికి రావటానికి ఒక ఎగ్జాంపుల్ గా మీరు కృప చూపించగలరని వేడుకుంటూ మరి ఒకసారి తిమోతి బ్రదర్ కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాను. తిరిగి మా గ్రూప్ లోకి నడిపించినందుకై మీకు వందనములు ప్రభా. సంపూర్ణమైన విడుదలని, స్వస్థత మీరు ఇస్తున్నారని విశ్వసిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేరీ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. తిమోతి గారు మనం 1 year నుంచి తెలుసు, మీరు ఈ రివైవల్ లీడర్స్లో కదా పరిచయం అయింది. ఓకే, నాకు కొంచెం ఈ 100 days మనసులో ఉంది. 1 year నుంచి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనా సిస్టర్ మీరు ఏదైనా మాట్లాడతారా? హలో అన్నా. బ్రదర్ డేవిడ్ చెప్పు. డేవిడ్ ఈరోజు మెసేజ్. హలో చెప్పు డేవిడ్. అన్నా వినపడుతుంది. మీరు చెప్పండి అంకుల్ మాట చెప్పాను. మీరు ఎబినేజర్ అంకుల్ ఆయన ఈ సమయంలో చెప్తుంటాడు 3 to 5. అంకుల్ గారు ఈ సమయంలో చెప్తారు ఎబినేజర్ అంకుల్ 3 to 5. నర్సింగ్ అట్లా అనిపించింది నాకు. నర్సింగ్ ప్రైజ్ గాడ్. కమలమ్మ అంటే వెల్కమ్ అండి, వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. కమలమ్మ అంటే వెల్కమ్, ప్రత్యేకమైన వందనాలు మీకు. మా గ్రూప్కి వచ్చారు. మ్యూట్ లో ఉన్నారన్నా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి. థ్యాంక్స్ డేవిడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్. అన్న పాల్ ది మొన్న కూడా సేమ్ సందర్భం చెప్పి మీరు వాక్యంలో, అది డిఫరెంట్ రివిలేషన్ కదా సిస్టర్. అది ఉద్యమంలో నుంచి, ఉద్యమం జరుగుతున్నప్పుడు కొన్ని బలహీనతలు, కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇది ఈ రోజు డిఫరెంట్ యాంగిల్. అవునా కదా? అవునన్నా, ఇక్కడ ఫెయిత్ గురించి కదా. అవును, ఇక్కడ ఫెయిత్ గురించి డిస్రిగార్డ్, దాన్ని నథింగ్ అన్నట్టు మనం తీసేయాలి. ఏ ప్రాబ్లం అయినా సరే, అంటే శరీరంలోనే సర్పం చుట్టుకుంటే, సర్పం లాంటి ప్రాబ్లం, అనారోగ్యమైనా సరే, ఏదైనా సరే. మీ ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఉన్నారు కోవిడ్ అప్పుడు సాక్ష్యం ఇచ్చారు కదా మొన్న రీసెంట్గా. అవునన్నా, అదే చెప్పాను. అది అండ్ ఇతరులను బలపరుస్తుంది అన్నట్లు చెప్పాను. మీరు చెప్పింది. గ్లోరీ టు గాడ్. అండ్ థ్యాంక్స్ డేవిడ్. ఆనా సిస్టర్ మీరు ఏదో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఒక్క నిమిషం. Praise God, brother. Good message on faith, brother.
ఈ మెసేజెస్ విని 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 నా విశ్వాసం లెవెల్ చాలా ఎక్కువైపోతుంది బ్రదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మా ఫాదర్ కోసం ప్రేయర్ చేశారు అండ్ హీ గాట్ డిశ్చార్జ్డ్ అండ్ చాలా చాలా మేల్ బ్రదర్, చాలా స్వస్థత పొందాడు డాడీ. Praise God. మొన్న చాలా రోజుల నుంచి అయితే చాలా సివియర్ గా కాఫ్ ఉండే, ఇప్పుడు కాఫ్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోయింది. మొన్న 3-4 days అయితే అసలు లేలేకపోయాడు, కానీ టుడే ఆయన మట్టుకు ఆయననే రెడీ అయ్యి నేను చర్చ్కి వెళ్తానని ఆయన చర్చ్కి వెళ్ళారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ బ్రదర్ Praise the అండ్ Lord. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ. Yes. మా సిస్టర్, మా ఎల్డర్ సిస్టర్ కూడా అటెండ్ అయ్యారు బ్రదర్. Praise the సో Lord. వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు. Okay. వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేయండి. మా బావగారు, మా అక్క, వాళ్ళ ఇన్లాస్, ఇంకా వాళ్ళకి ఒక సన్ క్యాండీ అని 7 years బాయ్. Candy మొన్న birthday చెప్పాను అయింది. కదా brother. Birthday అయింది Candy. Okay, okay. క్యాండీ బర్త్డే Yeah, ఎస్ ఎస్ యా. ఆ బాబు కోసం కూడా ప్రేయర్ చేయండి బ్రదర్. Definitely. ఇంకా అబిగేల్ చెప్పాను కదా మా చిన్న చెల్లి, అవును. ఆ పాప కోసం కూడా ప్రేయర్ చేయండి బ్రదర్. Sure, sure. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ ఆన్ ఫెయిత్ బ్రదర్. Yeah, yeah. Thank you. Praise the Lord. అదే మీరు మెసేజ్ పెట్టారు కదా, దాని గురించి వద్దులే, అలా ఏమీ వద్దు. లెట్ ఇస్ ఓకే 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 చెప్తాను బ్రదర్. నేను యాక్చువల్లీ అంటే నాకు థాట్ వచ్చింది, యాజ్ దిస్ ఇస్ సండే కాబట్టి, అంటే ఎట్లనన్నా అంటే మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ ఇంకా ఓపెన్ కాలేదు. అంటే నేను కూడా చర్చ్కి వెళ్తలేను. ఇట్స్ బీన్ మోర్ దాన్ 1 year సిన్స్ ఐమ్ నాట్ అటెండింగ్ చర్చ్. ఎక్కడున్నా అంటే ఏ జూమ్ లింక్ వచ్చినా నేను జూమ్ మీటింగ్స్ అయితే అటెండ్ అవుతాను బ్రదర్. సో ఐ గాట్ ఎ థాట్ అనమాట, ఇది సండే కాబట్టి మనం ఆఫరింగ్ కూడా ఇట్లా కలెక్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ పీపుల్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, దే క్యాన్ గివ్ ఇట్ టు గాడ్ అనే నాకు అట్లా థాట్ వచ్చింది. సో Yes, ఐ sir. జస్ట్ gave you an idea about it. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్. It's great. యా థ్యాంక్ యూ అన్న. బట్ ఏంటంటే మనం నా పాలసీ ఇది, వీ నైదర్ ఆస్క్ నార్ రిజెక్ట్ అనమాట. అంటే దే షుడ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. బట్ ఇది మన దర్శనం ఏంటంటే చర్చ్ సర్వీస్ లాగా స్టార్ట్ చేయలేదు, ఇది 1 year నుంచి జరుగుతుంది. ఇది రివైవల్ లీడర్స్ అని, ముఖ్యంగా యవనస్తులు, ఇంకా పొటెన్షియల్ లీడర్స్ని మనం వరల్డ్లోను స్పిరిట్లో ట్రైన్ చేయాలన్న దర్శనంతో స్టార్ట్ అయింది. సో ఐ కాంట్ డూ దట్ అనమాట, అంతే. అంటే ఎవరైనా ప్రేరేపించబడితే కన్సల్ట్ చేసి దే కెన్ సెండ్ ఇట్. అలా కొంతమంది చేస్తున్నారు, అతి కొద్ది మంది చేస్తూ ఉన్నారు. సో అదనమాట. So I just got a thought brother, so Yes, I yes. just shared with you. ఎందుకంటే రీసెంట్ మీరు ఒకసారి హెల్ప్ చేశారు, దాన్ని ఛానలైజ్ చేస్తూ ఉన్నాము. ఓకే, అరుణ్ Okay, వాళ్ళకి, thank ఇంకా వేరే వాళ్ళకి, మొన్న ఎవరు శిరీష సిస్టర్కి కూడా మీరు ఇచ్చిన అమౌంటే పంపించాను, ఒక 2000. నెక్స్ట్ Yeah, ఇంకొక శామ్ బ్రదర్, తెలిసిందే కదా, వి అప్డేటెడ్ ఇట్. Yes brother. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you brother. తిమోతి గారికి థ్యాంక్ యూ. యా, ఎనీవన్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అన్న నేను చెప్తాను. యా మంచి మెసేజ్ అన్న, దేవుడు మంచి ఇంప్రెషన్ అంటే ఆదివారం చర్చికి వెళ్ళాను, మా మమ్మీ డాడీ వాళ్ళు వెళ్తా ఉన్నాను. నేను నైట్ వచ్చాను, మా ఫ్రెండ్స్ చర్చ్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాను బయట. ఓకే, ఇలా బాబు అది వాళ్ళ మంచిగా మెసేజ్ నాకు హ్యాపీగా అనిపించింది. దేవుడు మంచిగా అనేక విషయాలు లైఫ్లో ప్రమోషన్ కానీ తాను తగ్గించుకున్న వాటికి ఇచ్చిపోబడతారు, ఇవన్నీ నాకు కూడా మంచిగా అవన్నీ మంచిగా అంటే ఇట్స్ లైక్ మంచిగా గ్రో అవుతున్నప్పుడు ఎంత తగ్గించుకోవాలి, చర్చ్కి వచ్చి వింటాం, తర్వాత అయిపోయింది, వదిలేస్తుంది. అంటే ప్రాక్టికల్గా ఎలా ప్రైజ్ గాడ్. ఎట్లా పెట్టాలి అనేది యా ప్రైజ్ అన్ని గాడ్. మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ యూజువల్లీ వి డస్ మెనీ మిస్టేక్స్. ద అనలైజింగ్ స్కిల్స్ మనకు దేవుడు ఇవ్వాలి, అన్నిట్లో తగ్గించుకుంటే దేవుడు ఇంకా గాడ్ కెన్ యూజ్ అస్. కానీ మీరు చెప్పిన మీదే డిఫరెంట్గా ఉంది. ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఇన్ని రోజులు 20 years నేను మీతో ఎప్పుడు చెప్తా ఉంటాను అంటే ఆ 20 years నాట్ ఎ జోక్ అన్న. గాడ్ వుడ్ రియలీ బ్లెస్ యూ. ఇఫ్ యూఆర్ రియలీ సిన్సియర్, గాడ్ వుడ్ బ్లెస్ అస్, అంతే. అంతే, దానికి ఏం లేదు. బ్లెస్ చేస్తారనే దేవుడు నమ్మడం లేదని, కానీ మనకి ఎంతో పైన వాటి మీద మనం పెట్టుకున్నందుకు ఆ మార్గాన్ని మీరు నడిపిస్తున్నారు మమ్మల్ని. దానికి దేవునికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు మీరు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటున్నట్టు, మీరు కూడా తగ్గించుకుంటున్నట్టే దేవుడు కదా మర్మాలు కానీ ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన మెసేజెస్ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి అన్ని మెసేజ్లు వినేస్తారు పిల్లలందరూ యూట్యూబ్లో. అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రిపేర్ చేయడానికి దేవుడు మిమ్మల్ని ఇంకా యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ దేవునికి నమ్మకం. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ, గ్లోరీ టు గాడ్. థ్యాంక్స్ సాహస్. ఇంకెవరు ఏదన్నా? Brother, యా చెప్పండి సిస్టర్.
బ్రదర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్. Yeah. ఇప్పుడు నాతో నా అమ్మాయి ఉంది. నేను మొన్న చెప్పాను కదా, అయితే ఒక అమ్మాయికి అదే మా నేబర్ అవును. మా టెనెంట్ ఆ పాపకి అయితే ఆమెనే వచ్చి నాకు ప్రేయర్ చెప్పియండి ఆంటీ అని వచ్చింది బ్రదర్. ఇక్కడ కూర్చుంది నా దగ్గర, ప్రేయర్ అంటే చేస్తాను. ఓకే 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 తన పేరేంటి? మోనికా బ్రదర్, మోనికా. మోనికా. యా మోనికా. ఓకే ఓకే షారామరా ఖాతా ఉందా తను? ఉంది బ్రదర్. వీడియో పెట్టమంటారా బ్రదర్? యా ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే తను వద్దులే, పాప కదా, వద్దులే, అవసరం లేదు ఎందుకంటే రికార్డెడ్, వద్దులే. నేను ప్రార్థన చేస్తాను. మనం ఏకీపిద్దాం మోనికా సిస్టర్ విషయంలో. మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తిమంతుడు యేసయ్య, మీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తున్నా, ఆరాధిస్తున్నా నాయన. మరి యానా సిస్టర్ ఇంట్లో ఉన్న ఇప్పుడే నాయన మోనికా సహోదరుని మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నాయన మేము ప్రవచిస్తున్నాము. ప్రతి దురాత్మ ప్రభావం దహించబడును గాక. పరిశుద్ధాత్మ అగ్ని యేసు క్రీస్తు నామంలో కమాండ్ ఇట్ go come down upon her in Jesus' name. It be released and cast out every evil spirit from her in Jesus' name. Let she be set free. We release the anointing in the name of Jesus. We cast out you devil. We cast you out in the name of Jesus. We cut you off from your roots, from her body, soul, mind, in the name of Jesus. Out. We rebuke you out from her body in Jesus' name. Let she be free in the name of Jesus. In the name of Jesus, we release the anointing of the Holy Spirit upon her. Lord, grant her a beautiful, beautiful future, oh Father, Lord. Beautiful life, oh Father. Thank you. Use her, oh Lord. Use her in your ministry, oh Father, Lord. Enlighten her heart and mind to receive the salvation truth in the Lord Jesus Christ, oh Father. Let she be your mighty servant, oh Father. Thank you. We bless her. We bless her. Grant her peace and joy, oh Lord. In Jesus' mighty name we pray. Amen. 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 God bless you, Monica. God bless you. Sambi, Anna. tomorrow Dr. Savia's operation. మనం మాట్లాడదాం. ఓకే. అన్న వన్ మోర్ పాయింట్ అన్న. ఎస్ అన్న, మీరు హోలీ స్పిరిట్ గురించి సిరీస్ గా చెప్పారు కదన్న మొన్న, అంటే కంటిన్యూగా హోలీ స్పిరిట్ గురించి చెప్పారు కదా. సో అట్లనే ఫెయిత్ మీద కూడా ఇంకా చెప్తే బాగుంటుందేమో అన్న. వస్తే అమ్మా ఫెయిత్ మీద చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఈవినింగ్ మీరు రావట్లేదు, డెమన్స్ మీద స్టార్ట్ చేశాం ఆల్రెడీ. డెమన్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ సాంబే ఇంటర్నేషనల్. అది భౌతిక సమస్యలు, ఆత్మీయ మూలాలని 1, 2, 3 అట్లా అప్లోడ్ చేశాను. అది ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 10 అనుకుంటా, నాకు తెలిసి మోర్ దాన్ 10. అండ్ హోలీ స్పిరిట్ మీద కొంచెం వైఫై ప్రాబ్లం అయిందన్న, అందుకే నేను రాలేదు. బట్ నో ప్రాబ్లం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సాంబే ఇంటర్నేషనల్ యూట్యూబ్లో ఉంది. ఓకే. ఆ సిరీస్ చేస్తా. రకరకాల సిరీస్ ఉన్నాయమ్మా. అంటే మనం జనరల్గా సంఘంలో విననివి ఇంకా నూతనమైన ప్రత్యక్షలతో వస్తాయి అన్నమాట. మనం కంటిన్యూ అవ్వాలని ప్రార్థన చేయండి. ఐ హ్యావ్ హార్ట్. ఇక్కడే కాదు, ఎక్కడైనా. ద డే ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ ఇన్ 1998 ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచి పుస్తకాలు, డేవిడ్ యాంగిచో గారి పుస్తకాలు ఇచ్చేవాడిని గిఫ్ట్గా, ఫ్రీగా కొనుక్కోవటం, పుస్తకాలు ఇవ్వడం. ఎందుకంటే ఒక ఆత్మీయ సత్యం నాకు నచ్చింది అనుకో, నేను ఎక్సైట్ అయిపోయి ఇతరులకు చెప్పాలన్నట్టు ఉంటుంది అంతే. మనకు తెలుసు కదా, ఒక సినిమా బాగుంది అనుకోండి, మనం ఆగుతామా, వాళ్ళకి అబ్బా ఏం చేశాడు. అలానే ఆ సినిమాకి ఎలా ఉంటే ఈ ఆత్మీయ సత్యాలు ఎలా ఉంటాయి, బైబిల్లో ఆత్మీయ సత్యాలు. సో వినేవాళ్ళు ఆకలి దప్పికలతో కూర్చోవాలి, కానీ ఇట్ విల్ గో ఇయర్స్ అండ్ ఇయర్స్ అన్నమాట, రకరకాలుగా. ఓన్లీ యూ ప్రే దట్ కంటిన్యూ అండ్ ఇంక్రీజ్ అంతే. ఓకే. యువర్ ప్రజెన్స్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ ప్రజెన్స్ ఈజ్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అంతే. మరి ఈరోజు యానా సిస్టర్ నిన్న ఒకళ్ళు ఇన్వైట్ చేస్తారు, ఈరోజు బ్యూలా సిస్టర్ వచ్చారు, ఇంకా అట్లా రెగ్యులర్గా వచ్చారు, కమలమ్మ ఆంటీ వచ్చారు. ఓకే, దేవుని నామానికి మహిమ. ఓకే దెన్, ఆల్రెడీ 5:59. టేక్ రెస్ట్. ఈవినింగ్ ఓన్లీ 1 hour. 8 సండే కదా మనకి, 9:30 to 10:30 విల్ మీట్ దట్ టైం. తిమోతి గారు రేపు కాల్ చేస్తానండి మీకు. ఓకే, రేపు కానీ వెళ్ళండి కదా. ఓకే, టేక్ కేర్. నైట్ ఉంటాను సార్. ఓకే.